యెస్ లీడర్. సో, చాలా మంది చాలా రకాలుగా ఇక్కడ బిజినెస్ పరంగా కొంతమంది అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళున్నారు కాబట్టి, కొంతమందికి టూరిజం నచ్చింది. కొంతమందికి ఇప్పుడు రాబోయే కాలంలో ఏదైతే టోకెన్ ఏదైతే ఉందో, బిఎంఐటీ టోకెన్ ఏదైతే ఉందో, ఆ టోకెన్ గురించి నచ్చి కొంతమంది ప్రాజెక్ట్ నచ్చి కొంతమంది వచ్చిన వాళ్ళున్నారు. కొంతమంది హెల్త్ పరంగా కొద్దిగా ప్రొడక్ట్ వాడిన తర్వాత వచ్చి అలా కూడా కనెక్ట్ అయిన వాళ్ళున్నారు. సో, ఈ రకంగా చాలా అద్భుతం, చాలా అద్భుతంగా మనకు ఇక్కడ ఉండడం జరిగింది లీడర్స్. ఓకే. రావడం జరిగింది. సో, వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఇది. మల్టిపుల్ చాయిసెస్ మనకిక్కడ ఉండి మనం చేసుకోవచ్చు. మీకుంది టాలెంట్ ఉంది అనుకుంటే మీరు అన్ని నాలెడ్జ్ తీసుకొని అన్ని రకాలను మీరు చేసుకోవచ్చు. లేదు నేను కొన్ని దాంట్లలో నేను కొద్దిగా నాకు 2, 3 విషయాలు నచ్చాయి. కొన్ని టాపిక్స్ నాకు నచ్చాయి. అది దానిలో నేను చేసుకోగలుగుతానంటే దాని ద్వారా కూడా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు లీడర్స్. మల్టిపుల్ ఆప్షన్స్ మనకిక్కడ ఉన్నాయి కాబట్టి సో, థింగ్స్ విల్ డిఫరెంట్ మనకు ఇక్కడ ఉన్నాయి. సో, లెట్ మీ షేర్ ఒక పీపీటీ షేర్ చేసి నేను దాని ద్వారా నాకున్న ఎక్స్‌పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటాను. దీనిలో ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నా కూడా కంపెనీ ఈస్ అథారిటీ టు చేంజ్ ద థింగ్స్ అన్నమాట. ఈ 4, 5 డేస్‌లో ఏదైతే జరిగాయి చేంజెస్ జరిగాయి ఇవన్నీ నేను దీనిలో జస్ట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా నేను చేయడం జరిగింది. సో, ఇది అన్నమాట లీడర్స్. సో, అప్డేషన్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఇలా అప్డేషన్ స్టార్ట్ చేద్దాం. సో, ఇంతకుముందు మనకు ప్యాకేజెస్ ఉండేవి. ఇప్పుడు ఈ కంపెనీ స్టార్ట్ అయిందే మనకు ఐలాండ్ దాని తర్వాత గోవా, కోవిడ్‌లో మనకు గోవా గురించి కూడా రావడం జరిగింది. సో, అదే విధంగా ఇక్కడ మనకు టూరిజం ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇంతకుముందు గోవా, థాయిలాండ్ ఏదైతే ఉన్నాయో అవి యాస్ ఇట్ ఈస్‌గా ఉన్నాయి లీడర్స్. ఓకే. అది యాస్ ఇట్ ఈస్‌గా ఉన్నాయి. కానీ దానిలో ఒక చిన్న మార్పు ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఒక చిన్న మార్పేందంటే ఇక్కడ చూడండి. ఇక్కడ 5 పీవీ అనేది ఒక వర్డ్ ఇక్కడ రావడం జరిగింది. ఇంతకుముందు ఎంత 10 పీవీ ఉండేది. థాయిలాండ్ కానివ్వండి, గోవా కానివ్వండి, థాయిలాండ్ ఉండేవి. కానీ కంపెనీ చెప్పడం ఏంటంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. ఓకే. సో, ఇప్పుడు, ఇప్పుడు చూడండి 5 సంవత్సరాల ముందు ఉన్న మన లైఫ్ స్టైల్ కానివ్వండి, ఓకే. కాస్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, ఏవైనా కూడా మనకు చాలా చాలా చేంజెస్ వరకు అయ్యాయి గదా! సో, ఈరోజు మార్నింగ్ జస్ట్ నేను గుర్తు చేసుకుంటే నేను చాలా రోజుల నుంచి ఇంట్లో సామాను ఏది తీసుకురాలేదు. నాకు ఎందుకో అంటే లేటెస్ట్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఏదన్నా గూడా మా మేడం కానివ్వండి, లేదంటే పిల్లలు కానివ్వండి చూసుకుంటూ ఉంటారు. సో, జస్ట్ డెటాల్ సోప్ మీద నేను జస్ట్ అమౌంట్ చూసాను. నాకు గుర్తున్నంత వరకు నేను ఎప్పుడు తెచ్చేవాడిని డెటాల్ సోపు అంటే దాదాపు అది రూ. 6, రూ. 7 ఉన్నప్పుడు నేను తీసుకొచ్చేవాడిని. ఈరోజు చూస్తే దాని మీద చాలా 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 ఎంత రేట్ పెరిగిందంటే ఒకటి అంటే దాదాపు అంటే 40, 45 ఏదో ఉ ఉంది దాని మీద అమౌంట్. చూడండి. జస్ట్ ఎప్పుడు 4, 5 ఇయర్స్ బ్యాకే ఇంత చేంజ్ మనకొచ్చింది అంటే, ఇప్పుడు చూడండి. మన ఈ ప్యాకేజ్ ఎప్పటి నుంచి 2019 నుంచి ఎప్పుడైతే కంపెనీ నుంచి స్టార్ట్ అయిందో, కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకిక్కడ ఇస్తున్నారు. సో, ఇక్కడ గోవా ప్యాకేజ్, డొమెస్టిక్ ప్యాకేజ్ ఏదైతే ఉందో, ఇక్కడ మనకు ఇద్దరు వ్యక్తుల కోసం ఇక్కడ మనకు ఇక్కడ అన్ని వసతులు అక్కడ మన ఫుడ్ గానివ్వండి, ట్రావెల్ గానివ్వండి, దాంతో పాటు మనకేందంటే అక్కడ అకామిడేషన్ గానివ్వండి, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ కంపెనీ చెప్పడం ఏందంటే, ఈ గోవాలో ఇద్దరు వ్యక్తులకు ఇవ్వడం సాధ్యం పడట్లేదు. అందుకోసమే ఏదైతే పీవీ ఏదైతే ఉందో పీవీని తగ్గించడం జరుగుతుంది. యాక్చువల్లీ ఏందంటే కంపెనీ ప్లాన్ ఏందంటే మన కాయిన్ ఉంది గదా! కాయిన్ ద్వారానే మీరు ప్యాకేజెస్ కొనుక్కోవచ్చు అన్నది పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు ఎందుకంటే అందరూ దీనికి అలవాటు పడి సడెన్‌లీ దానికి చేంజ్ కావాలంటే కొద్దిగా అవుతుందన్న ఉద్దేశ్యంతోని మేము లీడర్సే రిక్వెస్ట్ చేసి సార్ ఈ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే పెట్టండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని అన్ని విషయాలు అర్థమవుతున్నాయి కాబట్టి మాకు ఈ ప్యాకేజెస్ కంపల్సరీ కావాలి అంటే, లేదండి మాకు అది వర్కౌట్ కావడం లేదు. ఎందుకంటే కంపెనీకి బర్డెన్ కావద్దు. ఎవరైనా గూడా కంపెనీ సస్టైన్ అవుతేనే మనం డిస్ట్రిబ్యూటర్స్ సస్టైన్ అవుతాం. అందుకోసమనే ఓకే. సో, అది ఇవ్వడం సాధ్యం కాదు. లేదంటే దానికి కొద్దిగా ఏమన్నా మార్పు చేర్పు చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో, మేము చెప్పింది ఒకటే. సార్ ఏవైతే ప్యాకేజెస్ ఉన్నాయో అవి అలాగే పెట్టండి. ఏమన్నా కావాలంటే మార్పు చేర్పు చేయండి. ఫైనాన్స్ పరంగా కానివ్వండి, పీవీ పరంగా చేయండి అని మేము చెప్పడం వల్ల, రిక్వెస్ట్ చేయడం వల్లనే ఇది చేయడం జరిగింది లీడర్స్. ఎవరైతే టాప్ లీడర్స్ ఎవరైతే గోల్డ్ క్లబ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? మేము కొత్త వాళ్ళం సార్. మీరు డిస్ట్రిబ్యూటర్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే సార్ ఇవన్నీ ఏంటంటే మనకు తెలిసి ఉండాలి. రేపొద్దున మనం మార్కెట్‌లో పోయినప్పుడు ఏదైనా కొత్త ప్రాస్పెక్ట్ కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, లేదంటే మనకు ఇక్కడ ప్యాకేజ్ పరంగా గానివ్వని, ఎప్పుడైతే వాళ్ళు ఏమైనా క్వెషన్ అడిగితే మనం చెప్పే పొజిషన్‌లో ఉండాలి. మెంటల్లీ మనము ఇక్కడ మనం ప్రిపేర్ అయ్యి ఉంటేనే ఇది మనం చెప్పగలుగుతాం లీడర్స్. అందుకోసమే ఇవన్నీ మీతోని డిస్కస్ చేయడానికి ఓకే. ఇది ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందనమాట. ఇక్కడ మనకేందంటే ఈ డొమెస్టిక్ ప్యాకేజ్ వచ్చేసి ఇంతకుముందు మనకు ఏదైతే విధంగా ఉండిందో రూ. 12,600. ఇంకొక రిక్వెస్ట్ మేము కూడా చేసాం. సార్ ఈ రూ. 12,600 కాకుండా ఇద్దరు వ్యక్తుల కోసము సేమ్ పీవీ.
సేమ్ పీవీ 10 పీవీ పెట్టేసి మాకు కావాలంటే అమౌంట్ పెంచండి. ఏదైతే ప్యాకేజ్ ఉందో ప్యాకేజ్ అమౌంట్ కూడా పెంచండి అని చెప్తే సార్ చెప్పడం ఒకటేందంటే ఇది ఒక మ్యాజికల్ ఫిగర్ 12,600 అన్నది మార్కెట్‌లో ఆల్రెడీ చాలా అద్భుతంగా దూసుకొని వెళ్ళిపోయింది. అండ్ అదే విధంగా ఇది ఒక బ్రాండ్ అయింది. ఓకే. టూరిజం కంపెనీల్లో కానివ్వండి, లేదంటే మనకు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల్లో కానివ్వండి, ఇదొక బ్రాండ్ లాగా అయ్యింది కాబట్టి దీన్ని మనము మారిస్తే కొద్దిగా నెగటివిటీ పోవచ్చు. లేదంటే కొద్దిగా కొద్దిగా మనకు ఆహ్, మార్కెట్ నుంచి కొద్దిగా ఛాలెంజెస్ రావచ్చు. లేదంటే పాత డ్ ఎవరైతే ఉన్నారో లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని కూడా ఇక్కడ మనకు ఛాలెంజెస్ రావచ్చు. అందుకోసమే ఈ మ్యాజికల్ ఫిగర్‌ని మనం ఇక్కడ చేంజ్ చేయడానికి లేదు. ఉన్న వసతులు ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ కంప్లీట్‌గా ఇచ్చేద్దాము. కానీ మన చేతిలో ఉన్న పని ఏందంటే అన్ని రకాలుగా మనకు అన్నీ అయిపోవాలి. ఎలాంటి ఛాలెంజెస్ రాకూడదు అనుకుంటే మనం చేయాల్సిందేంటంటే ఇక్కడ మనం కావాలంటే పీవీ తగ్గించుకుందాం. మనం మ్యాచింగ్ బోనస్ మాత్రమే పీవీ తగ్గడం వల్ల ఎక్కడ ఎఫెక్ట్ కాదు లీడర్స్. మనకు రావాల్సిన స్పాన్సర్ బోనస్ అదే వస్తుంది. ఓకే. మనకు రావాల్సిన స్పాన్సర్ బోనస్ వస్తుంది. డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ ఏదైతే ఉందో 25% ఉంటుంది. అండ్ ఇంకొకటి మనకు ఏది మ్యాచింగ్ ఏదైతే క్యాపింగ్ ఏదైతే ఉందో 75,000 అది కూడా దీనికి వర్తిస్తుంది. ఓన్లీ మ్యాచింగ్‌లో మాత్రమే మనకు ఇక్కడ ఓకే. మ్యాచింగ్‌లో మాత్రం మనకిక్కడ 5 పీవీ అన్నది రావడం జరిగింది. ఇంతకుముందు ఏంటంటే పెయిర్ మ్యాచింగ్ ఒక లెఫ్ట్, రైట్ మనకు మ్యాచ్ అవుతే మనకెంత 10 పీవీ మ్యాచ్ అయితే రూ. 1000 వచ్చేది. ఇక్కడ రూ. 500 రావడం జరుగుతుంది. కానీ దీనివల్ల ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ ఒక 5 మందిని లేదంటే 10 మందిని మనం ఇక్కడ 10 మందిని ఇక్కడ పంపిస్తున్నామనుకోండి. సపోజ్ ఇక్కడ 5 మందిని మనం ఇంతకుముందు చెప్పేవాళ్ళము. ఇప్పుడు చేయాల్సిందేంటి? ఆ వర్క్ అనేది కొద్దిగా మనం డబుల్ చేసుకుంటే సింపుల్‌గా మనకు వర్కౌట్ అవుతుంది లీడర్స్. సో, ఇది కొద్దిగా మన మనకు అవగాహన ఉండి ఇది మనం చేసుకోగలిగితే అద్భుతం. ఒక్క నిమిషం. యెస్. అందుకోసమనే. సో, ఇది మనకు డొమెస్టిక్ ప్యాకేజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది అన్నమాట. మీరు మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎందుకు జరిగింది? ఏం జరిగింది? ఎప్పుడైతే ఇవన్నీ విషయాలు మీకు తెలుస్తాయో స్ట్రాంగ్‌గా మీరు నిలబడగలుగుతారు. ఎ ముందు నుంచి ఎ ఎ జస్ట్ మనం ఫ్రంట్ నుంచి వచ్చే క్వెషన్ ఏదైతే ఉంటుందో మనం మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఉంటే దానికి సమాధానం కూడా మనం అంత స్ట్రాంగ్‌గా మనం చెప్పగలుగుతాం. సో, దట్ ఈస్ ద రీజన్ ఇది బిహైండ్ దిస్ థింగ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ ప్యాకేజ్. ఇంటర్నేషనల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో యాస్ ఇట్ ఈస్‌గా ఉంది. ఇంటర్నేషనల్ ప్యాకేజ్ థాయిలాండ్ ప్యాకేజ్ మనకు రూ. 12,600 వన్ పర్సన్ కోసము అదే 10 పీవీ అన్నది మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. సో, యాస్ ఇట్ ఈస్‌గా ఉంది. ఇది వచ్చేసి 4 నైట్స్, 5 డేస్ తర్వాత 3 నైట్స్ వచ్చేసి పటాయా, 1 నైట్ వచ్చేసి మనకు బ్యాంకాక్‌లో అలాగే ఉంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ ఇవన్నీ పికప్, డ్రాప్ అన్నీ ఏది తగ్గించకుండా ఉంది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏందంటే అక్కడ లాస్ట్ టైము మన గోల్డ్ క్లబ్ మెంబర్స్ అండ్ మిగతా మోర్ థాన్ 80 పీపుల్ అక్కడ వెళ్ళినప్పుడు ఒక కొత్త హోటల్ ప్రిమిసెస్ కూడా చూడడం జరిగింది. అక్కడ ఇంకా 100 రూమ్స్ అనేది పెంచడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర దాదాపు ఒక మోర్ థాన్ 50 రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక 100 రూమ్స్ అంటే 150 రూమ్స్ అక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఒక 2 షేరింగు లేదంటే అక్కడ ట్రిపుల్ షేరింగ్ కూడా మొత్తం కలుపుకొని దాదాపు అంటే కూడా మనకిక్కడ 200, 250 నుంచి ఓకే. ఒక ఎంతవుతుందది? 200 పీపుల్ వరకు కూడా అక్కడ మనం అకామోడేట్ చేయొచ్చు ఈజీగా. అంత పెద్దగా అంత ఉంటుంది. అండ్ ఎవరైతే ఇంటర్నేషనల్‌గా అక్కడ ఎవరైతే అక్కడ చూసి వచ్చారో గోల్డ్ క్లబ్ మెంబర్స్ కానివ్వండి, టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వెళ్ళిన వాళ్ళు అండ్ వారియర్స్ ఎవరైతే వెళ్లారో వాళ్ళు చెప్పడం ఏందంటే చాలా అద్భుతంగా ఉంది. ఏ మాత్రం ఒక మంచి హోటల్ ఏదైతే స్టార్ హోటల్ రూపంలో అలా అద్భుతంగా దాన్ని చేయడం జరిగిందన్నమాట. లీడర్స్ అందుకే ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వరల్డ్ వైడ్‌గా మనం చూసుకుంటే థాయిలాండ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అండ్ నంబర్ 1 ప్లేస్ ఇన్ ఎక్కడైనా ఎక్స్‌పోజింగ్ అన్నది. సో, ఏదైతే మనం గోవా గురించి మనం గట్టిగా మాట్లాడుతున్నామో, అదే విధంగా ఇక్కడ థాయిలాండ్‌లో కూడా చెప్తే అక్కడ అవుతుంది. అక్కడ కూడా ఉంది. ఎందుకంటే మన ప్రిమిసెస్ ఉంది కాబట్టి అక్కడ మొత్తం ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ ఉంటుంది కాబట్టి సో, థింగ్స్ విల్ బి ఫెంటాస్టిక్. యెస్. ఈ రకంగా అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ మనకేందంటే ఇంటర్నేషనల్ ప్యాకేజ్ ఇవుంది. గోవా అలాగే ఉంది. ఇంటర్నేషనల్ ప్యాకేజ్ థాయిలాండ్ ప్యాకేజ్ అలాగే ఉంది. అండ్ దాంతో పాటు మనకు ఇంకొక మైలురాయి పెరిగిందిక్కడ. ఇంకొకటేందంటే ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఇప్పుడు చూడండి. ఇప్పుడు జరుగుతున్నాయేంటి మొత్తం ఎలక్ట్రానిక్ తర్వాత పొల్యూషన్ ఫ్రీ ఇవన్నీ ఉంటున్నాయి. అండ్ మన గవర్నమెంట్ గూడా మోదీ గారు గూడా ప్రమోట్ చేసేదేంటంటే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీని మీద
ఎక్కువ ప్రమోషన్ చేయడం జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ ఈ బైక్ అన్నది కూడా ఒకటి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని కంబో ప్యాక్ అంటున్నారనమాట. ఇది ఏంటి? మన టూరిజం ప్యాక్. ఇందాక మనం గోవా అండ్ థాయిలాండ్ గురించి మాట్లాడుకున్నాం గదా! గోవా, థాయిలాండ్‌తోని క్లబ్ చేసుకుంటూ దాన్ని గూడా క్లబ్ చేసుకుంటూ ఈ బైక్. ఓకే. ఒక వండర్‌ఫుల్ కాంబినేషన్ అన్నమాట. అసలు ఇలాంటి ప్యాకేజ్ ఇంతవరకు నా దృష్టికి రాలేదు. మేబీ ఉండి ఉండొచ్చు. బట్ ఇలాంటి వండర్‌ఫుల్ ప్యాకేజ్ అనేది ట్రెడిషనల్‌లో కానివ్వండి, తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్‌లో కానివ్వండి, ఇలాంటి ప్యాకేజే లేదు. ఈ ప్యాకేజ్ ఎవరికైనా చెప్పారనుకోండి నెట్వర్క్ మార్కెటర్స్‌కు చాలా అద్భుతంగా ఉంది అని చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అందుకోసమే దీని గురించి ఇన్ఫర్మేషన్ పూర్తిగా తీసుకొని పాస్ ఆన్ చేయాలి. ఇక్కడ కాంబో ప్యాక్ వచ్చేసి మనకు ఈ బైక్ విత్ టూరిజం కాంబినేషన్. కాంబినేషన్‌లో మనకిది ఉంది. సో, దీని అమౌంట్ వచ్చేసి దీని ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి మనకేందంటే ₹15,999 అన్నమాట ఇది. ఇది వచ్చేసి మనకు 15 పీవీ ప్యాకేజ్ అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్యాకేజెస్‌లో దిస్ ఈస్ ద హైయెస్ట్ ప్యాకేజ్. హైయెస్ట్ పీవీ ప్యాకేజ్ అన్నమాట ఇది. ఓకే. దీనిలో ఏమేమి దొరుకుతుందో ఒకసారి మనం చూసుకుందాము. ఇది మనం ఇందాక అనుకున్నాం గదా! ఈ బైక్‌తో పాటు టూరిజం ప్యాకేజ్ దీన్ని ఇన్వాల్వ్ అయ్యి ఉందన్నమాట. సో, నౌ ఇక్కడ మనం చూసుకుంటే లీడర్స్, సో ఎప్పుడైతే మనం ఈ ప్యాకేజ్ తీసుకుంటున్నామో ఓకే. 15,999 రూపీస్ ఒక 16,000 అనుకుందాం. జస్ట్ మనకు ఈజీగా అర్థం చేసుకుందాం. ఈ 16,000 రూపీస్ ఏదైతే ఉందో 16,000 రూపీస్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఓకే. ఈ కాంబో ప్యాక్‌లో చూడండి. ఇక్కడ చూడండి. టూర్ ప్యాకేజ్ మనం వెళ్ళాలి అంటే గోవా అంటే ఇక్కడ మనకేంటంటే 1 పర్సన్ 3 నైట్స్ 4 డేస్ యాస్ ఇట్ ఈస్‌గా ఇక్కడ వెళ్ళేసి రావచ్చు. అండ్ దాంతో పాటు థాయిలాండ్‌కొచ్చేసి 1 పర్సన్ 4 నైట్స్ 5 డేస్ ఏదైతే ఉందో ఇది గూడా అవైల్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాకేజ్ తీసుకున్నాము. వెళ్ళేసొచ్చాము అంటే సింపుల్‌గా మనకు అయిపోతుంది. మనం మనం తీసుకోవాలన్నా గూడా ఈజీగా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఎవరికైనా ప్రమోట్ చేయాలన్నా గూడా సార్ థాయిలాండ్ వెళ్తున్నారు గదా! దాంతో పాటు ఇది టోకెన్ అమౌంట్ వచ్చేసి మనకి ఇది కాంబినేషన్ ఉంటుందని జస్ట్ వాళ్ళకు చెప్పడమే. సో, కొత్త వాళ్ళెవరైనా ఉన్నా గూడా కంప్లీట్‌గా దీన్నే కాంబో ప్యాక్‌లోనే మీరు పెట్టేసి వచ్చిన తర్వాత జస్ట్ ఒక వౌచర్ మీరు రూపంలో సార్ ఇది బైక్ దీని గురించి మీరు జస్ట్ వర్కౌట్ చేసి ఎవరికైనా రిఫర్ చేయడం వల్ల కూడా మీకు బెనిఫిట్ వస్తాయని చెప్పడం వల్ల సో, అది గూడా ఉంటాయి. సో, కింద మనకు స్లైడ్స్‌లో ఉంది. ఎలా మనం ప్రమోట్ చేయాలనే దాని గురించి కూడా మనం చేసుకోవచ్చు. ఒకటి ఇక్కడ క్లియర్‌గా మనం చూసుకోవాల్సిందేంటంటే గోవా వెళ్ళాలంటుంటే ఈ ప్యాకేజ్ తీసుకున్న తర్వాత గోవా వెళ్ళాలంటే 1 పర్సన్ మనం ఇక్కడొచ్చు 3 నైట్స్ 4 డేస్ వెళ్ళేసి రావచ్చు. థాయిలాండ్ వెళ్ళాలంటే ఇక్కడ 1 పర్సన్ 4 నైట్స్ 5 డేస్ ఇక్కడ వెళ్ళేసి రావచ్చు. యెస్. సో, ఇదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి. సో, ఆల్సో అడ్వాన్స్ బుకింగ్ అమౌంట్ ఫర్ బైక్. దీనిలో ఓకే. గోవా, థాయిలాండ్ వెళ్ళేసొచ్చిన తర్వాత అడ్వాన్స్ బుకింగ్ ఫర్ బైక్ అన్నమాట ఇది. ఓకే. ఇదయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే చూడండి. బైక్ షోరూమ్స్ మనకి ఏవైతే ఉన్నాయో హైదరాబాద్, బెంగుళూరు అండ్ సూరత్‌లో మనకు ఓపెన్ కాబోతున్నాయి. ఆల్రెడీ మేబీ ఎగ్జిస్ట్ ఉన్నాయి. బట్ దాన్ని అఫీషియల్‌గా మనకు లాంచింగ్ ఏదైతే ఉండబోతుంది. అండ్ ఆల్ షోరూమ్స్ ఆర్ ఓపెనింగ్ ఆన్ 15థ్ జూన్. ఇదే జస్ట్ మరి ఈరోజు ఏంటి 10థ్ గదా! సో, ఇంకొక 5 డేస్‌లో మనకిక్కడ హైదరాబాద్, బెంగుళూరు అండ్ సూరత్‌లో షోరూమ్స్ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. అప్డేషన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ట్రైనింగ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా మనకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న పీపుల్ కూడా అక్కడ కూడా రావడం జరుగుతుంది. ఫ్రాంచైజీ ఆప్షన్ మనకేందంటే ఎవరైతే ఆల్రెడీ డిస్ట్రిక్ట్ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ఎవరికైతే డిస్ట్రిక్ట్ ప ప ఉన్నారో వాళ్ళు దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఓకే. ఆపరేట్ చేయడానికి మెయిన్ ఒకటి ఏందంటే, ఒకటి డిస్ట్రిక్ట్ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక బైక్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది షోరూమ్‌లో పెట్టిన తర్వాత అది చూయించడానికి మేబీ డెమో పీస్ లాగా అది తీసుకొని, మీరు తీసుకొని పెట్టుకుంటే మాత్రం అక్కడి నుంచి రాబోయే కాలంలో ఎన్నైతే వాళ్ళు సపోజ్ నేను ఇక్కడ సంతోష్ నగర్ ఏరియాలో ఉన్నాను. హైదరాబాద్‌లో ఉన్నాననుకోండి. హైదరాబాద్‌లో ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకొని ఉన్నారో, హైదరాబాద్ తీసుకొని ఉన్న ఫ్రాంచైజీ హైదరాబాద్‌లో తీసుకొనున్న ఫ్రాంచైజీ వాళ్ళు ఏం చేశారు, ఒక బైక్ తీసుకున్నారు. అక్కడ వెళ్లి చూడడం అదంతా మొత్తం చూసుకోవచ్చు. ఒక సింపుల్. సో, అక్కడ సపోజ్ నేను అచీవ్ అయ్యాననుకోండి. సో, నేను హైదరాబాద్‌లో ఉన్నాను. నేను ఒక బైక్ అచీవ్ అయ్యాను. ఫ్రీ బైక్. సో, ఎప్పుడైతే ఫ్రాంచైజీ డిస్ట్రిక్ట్ బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారనుకోండి. సపోజ్ అక్కడికి వెళ్లి నేనెక్కడ తీసుకోవాలి? నేను అక్కడ డిస్ట్రిక్ట్ బిజినెస్ పార్ట్నర్ దగ్గర వెళ్లి బైక్ తీసుకున్నప్పుడు ఆ బైక్ డెలివరీ చేసినందుకు, జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, ఏదైతే సర్విస్ చేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ బిజినెస్ పార్ట్నర్‌కేందంటే ₹3000 అన్నది ఇక్కడ రావడం జరుగుతుంది. ₹3000 అన్నది జస్ట్ కమిషన్ రూపంలో మనకు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు.
సో దీని గురించి ఇంకా ఇంకా క్లారిటీ, ఇంకా దీని గురించి పీపీటీ కానివ్వండి, ఇంకా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మన కంపెనీ నుంచి ఇంకా రావాల్సి ఉంది. మనకు పేపర్ ఏదైతే ఉందో మొత్తం ఇవన్నీ మనకు అప్డేషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏవైతే జరిగాయో జస్ట్ మనకు జూమ్ మీటింగ్ లో కానివ్వండి, ఓకే, కమ్యూనికేషన్ ఏదైతే జరిగిందో ఓన్లీ ఆన్లైన్ జరిగింది. అది పేపర్ రూపంలో మనకు వచ్చే తర్వాత ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నా, లేదంటే ఇంకా అడిషనల్ గా ఏమైనా దీనిలో ఇంకా ఫెసిలిటీస్ పెంచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ ఇచ్చే మూడ్లో ఉంది కాబట్టి, సో మనం ఇక్కడ గ్రాప్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఈ బైక్ ప్లాన్ వచ్చేసి మనకి ఏంటంటే ఒకసారి చూసుకుందాము. మళ్ళీ చెప్తున్నాను లీడర్స్, ఇది ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ జస్ట్ మనకు ఈ 3-4 డేస్ లో ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగాయో, ఏదైతే మీటింగ్ జరిగిందో సిఎండి గారితో కానివ్వండి, మన టాప్ లీడర్స్ తో కానివ్వండి, డిస్కషన్ అయితే జరిగిందో అది నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా నేను ఇది పీపీటీ తయారు చేశాను. ఇది కంపెనీ తరపు నుంచి వచ్చింది కాదు. దీనిలో ఏమన్నా మీరు మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఉండాల్సింది ఏంటంటే దీనిలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా కూడా జరగవచ్చు. ఇది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను అందరికీ అప్డేషన్స్ ఇస్తున్నాను. జస్ట్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మనము మెంటల్లీ ప్రిపేర్ అయ్యాలి ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ బైక్ ప్లాన్ వచ్చేసి ఇది అడ్వాన్స్ అమౌంట్ మనకి ఏంటి అంటే, ఇది అడ్వాన్స్ అమౌంట్ దేనికి ఇది, ఓకే, 12,000 16,000 అనుకుందాం. రిమైనింగ్ అమౌంట్ ఈఎంఐ కట్టి కూడా మనం బైక్ తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మనకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అది ఏదైతే ఉందో మనకి ఇక్కడ రాబోయే పీడిఎఫ్ ఏదైతే ఉందో దీనిలో మనకు ఈ ఎంఆర్పి బైక్ ఎంఆర్పి వచ్చేసి మనకు 79,999, అంటే ఒక రఫ్లీ మనం మనం అనుకుంటే 80,000 రూపీస్ వచ్చేసి మనకి ఇక్కడ బైక్ అమౌంట్ అనేది పడుతుంది అనమాట. రౌండ్ ఫిగర్ మనం చేసుకుంటే 80,000 రూపీస్ ఉంటుంది. ఓకే, సో మళ్ళీ వన్స్ అగైన్ ఇది టూర్ ప్యాకేజ్ దీనిలో అవైల్ చేయొచ్చు. దాంతో పాటు బైక్ కి అడ్వాన్స్ అనమాట ఇది. అండ్ నౌ హౌ టు గెట్ ఫ్రీ బైక్. ఎంతమంది కావాలి ఇక్కడ ఫ్రీ బైక్ కావాలి? ప్లాన్ ఎవరికి కావాలి? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే మీరు చాటింగ్ లో పెట్టొచ్చు. ఫెంటాస్టిక్, అందరికీ కావాలి. వావ్ వావ్, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎస్ 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 ఎస్. నౌ ఇప్పుడు చూడండి, సింపుల్ గా 34, 35, 36, ఒరే బాబురే, అందరికి కావాలి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, నాతో పాటు నేను కూడా ఉన్నాను సార్. ఇదే నేను ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఓ ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. ఇప్పుడు చూడండి, హౌ టు గెట్ ఫ్రీ బైక్. ఇది కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది. నెట్వర్కర్స్ మాత్రం కంప్లీట్ గా దీని మీద ఫోకస్ పెట్టండి సార్. ఎందుకంటే దీని ద్వారా ఎప్పుడైతే దీనిలో నేను ఫ్రీ బైక్ అచీవ్ కావాలన్నా మీరు ఒక ఆ, నిర్ణయం తీసుకొని మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో దానిలో ఏం జరుగుతుంది తెలుసా, మీకు టీము పెరుగుతుంది. తర్వాత మీకు బిజినెస్ ప్లాన్ కి సంబంధించిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి పెరుగుతాయి. అండ్ ఇక్కడ మీకు ఫ్రీ బైక్ రావడం వల్ల కూడా ఇక్కడ బిజినెస్ పెరగడానికి చాలా 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 ఇవి ఆస్కారాలు ఉన్నాయి. నౌ హౌ టు గెట్ ఫ్రీ బైక్ ఒకసారి చూసుకుందాం. ఇది ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మన ఇది బైనరీ సిస్టమ్ కదా. సో నౌ ఇప్పుడు ఎలాగైతే సపోజ్ మీరేం చేశారు ఇక్కడ, సపోజ్ ఇక్కడ ఏం చేశారు, మీరు ఉన్నారు ఇక్కడ. ఓకే, మీరు ఇక్కడ ఉన్నారు. అండ్ దాంతో పాటు మీరు ఏం చేశారంటే మీరు ఇది చేసిన తర్వాత వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ లో మీరు చెప్తున్నారు. ఇక్కడ మీ ఫ్యామిలీలో ఒకరిని ఈ బైక్ సేమ్ ఏది విధంగా అయితే మీరు ఇక్కడ బైక్ బుకింగ్ చేసుకున్నారో, ఓకే, సో అదే విధంగా మీరేమన్నారు, ఒక ఫ్యామిలీలో ఒకరు చెప్పారు, ఒక ఫ్రెండ్స్ లో ఒకరు చెప్పారు అనుకోండి. సో లెఫ్ట్ లో ఒకరు ఈ ప్యాకేజ్ మీ ద్వారా, ఓకే, మీ మీ ద్వారా ఇక్కడ వీళ్ళు జస్ట్ వచ్చారు మీ ద్వారా, లేదంటే టీం ద్వారా ఇది. ఓకే, మీరు కానివ్వండి, ఇక్కడ మీ టీంలో కానివ్వండి, ఒకరు లెఫ్ట్ ఒకరు రైట్ లో ఎప్పుడైతే ఇక్కడ బుక్ చేస్తారో 1-1 ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో, ఇక్కడ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో, ఓకే, మ్యాచ్ అవుతుందో, ఈ ఎంఆర్పి ఎంత ఉంది మనకి ఇక్కడ 80,000 రూపీస్ ఉంది. ఈ ఎంఆర్పి 80,000 రూపీస్ లో నుంచి మీకు ఏం జరుగుతుంది, ఈ 4,000 రూపీస్ అన్నది దీనిలో నుంచి మైనస్ అవుతుంది మీకు ఇక్కడ. ఇది లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయిందంటే. అండ్ ఇంకొకటి, సపోజ్ మీకు ఇక్కడ టీం ఉంది, ఓకే, లెఫ్ట్ రైట్. సో ఇక్కడ మీరేం చేశారు, బిజినెస్ పరంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ బైనరీ మ్యాచింగ్ 15 PV ఇక్కడ మ్యాచ్ అయింది అనుకోండి, అగైన్ యూ విల్ గెట్ 1,500 రూపీస్. దీనిలో 1,500 రూపీస్ మ్యాచింగ్ బోనస్ లో మీకు దొరుకుతుంది. సపోజ్ ఇది మీరు మళ్ళీ స్పాన్సర్ చేసి ఉంటే అక్కడ నుంచి ప్రతి పీవీ మీద మీకు మళ్ళీ ఒక 50 రూపీస్, ప్రతి పీవీ మీద 50 రూపీస్ అంటే 750 రూపీస్ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది లీడర్స్. ఓకే, సపోజ్ ఇక్కడ ఈ ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు కూడా, వాళ్ళని కూడా మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేసి ఉంటే అగైన్ యూ విల్ గెట్ 750 రూపీస్ లీడర్స్. ఓకే, ఇక్కడ టీము పెరిగింది, బైక్ వచ్చింది, అండ్ దీంతో పాటు మనకి మ్యాచింగ్ కూడా చూడండి అద్భుతంగా అద్భుతంగా
ఇక్కడ మనకు ఉండడం జరిగింది. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. నౌ నెక్స్ట్ మళ్ళీ ఏమైంది? మళ్ళీ అగ్రెసివ్‌గా వచ్చారు. సపోజ్ ఇక్కడ మీరు ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేశారు. వీళ్ళలోనే సపోజ్ నేను బైక్ తీసుకుంటున్నాను. నువ్వు కూడా బైక్ తీసుకొని వీళ్ళే ఎవరైనా చేశారనుకోండి. అది కూడా మీ టీమే కాబట్టి ఇక్కడ సెకండ్ ఒకటి మీకు ఇక్కడ ఇంకోటి ఇంట్రొడ్యూస్ అయింది. సో ఈ మేడము, ఈ సారు ఉన్నారు. ఈ సార్ కూడా ఏం చేస్తున్నారు? జస్ట్ ఓకే. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లో ఒకరిని ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 1, 1 ఇక్కడ మ్యాచ్ అవుతుంది. అగైన్ ఇక్కడ మళ్ళీ మీకు 400 రూపీస్, 4000 రూపీస్ అనేది మళ్ళీ మీకు దీనిలో ఇంక్లూడ్. ఇంతకుముందు ఏముంది? ఇక్కడ మనకు ఇక్కడ ఏమవుతుంది చూడండి, 80,000 అయింది. దీనిలో 400 మీరు మ్యాచ్ చేయించడం వల్ల ఫస్ట్ మీరు చేయించారు కదా! 4000 రూపీస్ లెస్ అయింది. ఎంత అవుతుంది ఇక్కడ? 76,000 రూపీస్ అన్నది ఇక్కడ మీకు లెస్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఏమైంది? వీళ్ళు ఎవరైతే బైక్ తీసుకుంటున్నారో వాళ్ళే ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళ కింద కూడా ఒకరొకరు ఇక్కడ ఇక్కడ ఏమైంది? ఒకరొకరు ఇక్కడ బైక్ బుకింగ్ చేయడం జరిగింది. అగైన్ 4,000 రూపీస్ ఇక్కడ మీకు లెస్ అవుతుంది. లెస్ కావడం వల్ల మరి ఇక్కడ ఏమైంది? 72,000 రూపీస్. ఈ విధంగా మనకేమవుతుంది? తక్కువ ఇట్లా డివిజన్‌లు ఇక్కడ 4,000 తక్కువ అవుతూ ఇక్కడ వస్తుందన్నమాట. సో ఎట్ ద ఎండ్ 20 లెఫ్ట్, 20 రైట్ మ్యాచ్ అయింది. మీరు డైరెక్ట్‌గా చేసినా లేదంటే మీ టీమ్ ద్వారా ఎవరైనా రెఫర్ చేసి ఉన్నా కూడా మొత్తం మీ టీంలో కూడా ఒక 20 లెఫ్ట్, 20 రైట్‌లో ఎప్పుడైతే మీకు మ్యాచింగ్ అవుతుందో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ మీకు ఫ్రీ వస్తుంది. ఇదొకటి అయిపోయింది. 20 లెఫ్ట్, 20 రైట్ మ్యాచ్ కావడం వల్ల మీకు బైనరీ మ్యాచింగ్ వచ్చేసి ఒక 30,000 రూపీస్ వస్తుంది. ఓకే. సపోజ్ మీరు డైరెక్ట్ ఒక 10 మందిని చేశారనుకోండి. ఇక్కడ ఆ అమౌంట్ కూడా ఇక్కడ 7,500 రూపీస్ అన్నది ఇక్కడ మళ్ళీ మనకు డైరెక్ట్ స్పాన్సర్ బోనస్ వస్తుంది. సో ఈ రకంగా మనం చూసుకుంటే లీడర్స్ ఇక్కడ 80,000 రూపీస్ బైకు మనకు ఫ్రీ వచ్చింది. బైనరీ మ్యాచింగ్‌లో ఇక రూ. 30,000 30,000 వచ్చింది. అండ్ ఇక్కడ ఇవన్నీ చూసుకుంటే దాని తర్వాత డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ ఇవన్నీ చూసుకుంటే అద్భుతమైన ఇన్‌కమ్ అనేది సాధిస్తారు. అండ్ ఇంకొకటి ఎప్పుడైతే వీళ్ళు బైక్ తీసుకున్నారో 20 లెఫ్ట్, 20 రైట్ 40 బైకులు ఎప్పుడైతే బయటికెళ్ళాయి అంతా ఎవరు చూస్తుంటారో వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ స్పెషల్లీ పిల్లలు. అరే! ఇంత మంచి బైకు. ఎందుకు అంటే మనకిక్కడ రిజిస్ట్రేషన్ లేదు, పొల్యూషన్ చార్జెస్ లేదు అండ్ లైసెన్స్ కూడా దీనికి అవసరం లేదు. సో ఎప్పుడైతే తీసుకొని పెరుగుతుందో పిల్లలలో ఈ ఆతృత పెరుగుతుంది. ఓకే. పెద్దలు బైక్ తీసుకోకున్నా కూడా పిల్లలు ఒకటికి 2 సార్లు అడిగారనుకోండి. మా ఫ్రెండ్స్ నడిపిస్తున్నారు. నేను కూడా నడిపిస్తాను. మాకు కూడా కావాలి అంటే మనం డెఫినెట్లీ 80,000 రూపీస్ పెట్టి కొనివ్వడం దగ్గర అంటే కొద్దిగా ఆలోచిస్తారు ఎవరైనా కూడా. కానీ 15,000 రూపీస్‌లో ఇక్కడ అడ్వాన్స్‌గా చేసుకొని ఎవరైనా వర్క్ చేయి, కొద్దిగా రెఫర్ చేయి అంటే ఎవ్వరైనా కూడా స్పెషల్లీ లేడీస్ అట్రాక్షన్ నేను చెప్పడం ఏందంటే దిస్ ఈస్ ఎ లేడీస్ ప్యాకేజ్ నేనంటా. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళకి నచ్చిందనుకోండి ఎలాంటి ప్రొపగండా, ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా జస్ట్ ఫ్రీ అడ్వర్టైజ్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అదే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్‌లో ఎక్కడో మీరు వెతకాల్సిన అవసరం లేదు. లీడర్స్ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్‌లో చెప్పి వదిలిపెట్టండి. ఇన్ఫర్మేషన్ చెప్పి వదిలేయండి. ఇందాక మీరు గోవా, థాయిలాండ్ అన్నారు. గోవా, థాయిలాండ్ మాట వినంగానే వెళ్ళాలా, చేయాలా అంటారు. కానీ ఇంట్లో ఉంటూనే జస్ట్ మీరు జూమ్ అటెండ్ అవుతూ జస్ట్ ఈ ప్యాకేజ్ ఒక 10 మందికి చెప్పడం వల్ల ఒక్కరు కూడా బుక్ చేసుకున్నా కూడా ఇలాంటి ఫెసిలిటీ మీకు ఉంది అని చెప్పగానే మీకు ఫ్రీ బైక్ వస్తుందంటే మాత్రం 100 మందికి ఒక్కటే డేలో మొత్తం ఇంట్లో ఉన్న పనులన్నీ ఆపేసి చెప్తారు. ఎందుకంటే నా ఇంటి పరిస్థితి అది కాబట్టి. అఫ్‌కోర్స్ అన్ని పనులు చేసుకుంటూనే చేస్తారు. బట్ ఈ విషయం నేను చెప్పాననుకోండి ఇమ్మీడియేట్‌లీ అంత ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పడం. ఆల్రెడీ నా వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో, అది లీడర్స్. ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి వాళ్ళు ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇవ్వండి. ఎక్కడో బయటికి వెళ్లి వెతకాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో ఉంటేనే ఇంటి వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూర్చోబెట్టి మనం చేసాము. ప్రింట్ ఔట్ తీసి ఇచ్చివ్వండి. లేదంటే ఒక పేపర్ మీద గీసి ఇవ్వండి. చూడండి మీ మిరాకిల్ ఎలా జరుగుతుంది. ఈ విషయంలో బైక్ విషయంలో మాత్రం ఉంటది. అండ్ అండ్ ఇంకోటి ఎప్పుడైతే వాళ్ళు మనము గోవా గురించి, థాయిలాండ్ గురించి మనం చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు. కానీ ఈ రూపంలో ఈ వర్డ్ చూడండి. కంబో ఏదైతే ఉందో వర్డ్ కంబో ఫెంటాస్టిక్‌గా మనకిక్కడ ఇది చూడండి. ఇది ఉంది గదా! కంబో ఫెంటాస్టిక్. ఈ ప్లాన్ మీరు జస్ట్ ఈవెన్ హౌస్ వైఫ్స్‌కి చెప్పినా గూడా దే విల్ యాక్సెప్ట్ వెరీ పాజిటివ్‌లీ. అందుకోసమే లీడర్స్ ఈ ప్లాన్ మనం విని జస్ట్ కొద్దిగా మనం అన్ని విషయాలు మనం ఇక్కడ పర్ఫెక్ట్‌గా నేర్చుకొని ఈ ప్లాను ఎక్కడ ఏం చేయకండి. ఇంట్లో వాళ్ళకి రోజుకి కనీసం మినిమమ్ మీరు ఎంప్లాయీ ఉంటే ఒక ఇద్దరికి చెప్పండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ కొలీగ్స్, మీ ఆఫీస్‌లోనే చెప్పిన వాళ్ళకి చెప్పండి. ఏం చెప్పరాసికి చెప్పండి. ఏం ప్రాబ్లమ్ లేదు.
హౌ అక్కడ ఎవరు డెలివరీ బాయ్ ఉంటారు, లేదంటే అక్కడ ఎవరు ఆఫీస్ బాయ్ ఉంటారు. ఆఫీస్ బాయ్ కూడా చెప్పొచ్చు మీరు. ఊడ్చే అమ్మాయి కూడా చెప్పవచ్చు. ఆఫీస్‌లో ఉంటాయి. అదే మీరు నెట్‌వర్క్ ఉన్నారనుకోండి, ఒక 10 మందికి ప్లాన్ చెప్పండి సార్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ రోడ్డు మీద మనకి జస్ట్ టీ తాగుతున్నారా? టీ తాగేటప్పుడు కూడా సరే ఇట్లా కంబో ప్యాకేజ్ ఉంది. టూరిజం ప్యాకేజ్ ఇది. సో, ఎప్పుడైతే ఇది తీసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్‌గా అరే! నా దగ్గర ప్యాక్ ఉంది కదా! గోవానన్నా, థాయిలాండ్ అన్నా వెళ్ళేసేది. మల్టిపుల్ చాయిసెస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ కంబో ప్యాక్ ఏదైతే ఉందో రియల్లీ అమేజింగ్, అమేజింగ్. థాంక్స్ టు మన సీఎండీ గారు అండ్ టాప్ లీడర్స్ దీన్ని డిజైన్ చేసిన ఎవరైతే ఉన్నారో సో, థాంక్స్ టు దెమ్. ఎప్పుడైతే ఇది ఫ్రీగా మనకు మార్కెట్‌లో జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినా గూడా సార్ అద్భుతంగా వెళ్ళిపోతుంది. బిలీవ్ మై వర్డ్స్. ఎవరికి చెప్పినా గూడా అరే! ఇంత సింపులా? ఇంత అవునా? 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 చాలా సింపుల్‌గా మనకు ఇది మార్కెట్‌లోకెళ్ళిపోతుంది. సో, ఈ విధంగా మనం చూసుకుంటే లీడర్స్ ఇక్కడ చూడండి. ఎవ్రీ మ్యాచింగ్ మీద మనకు 5%, 5% అనేది తగ్గుతూ పోతుంది. ఏంటి 5% ఏంటి? సింపుల్ కాలిక్యులేషన్ చూడండి. 80,000 ఉంది. 80,000కి 5% ఎంత అవుతుంది? మనకు రూ. 4,000 అవుతుంది. ఎవ్రీ మ్యాచింగ్ మీద మనకిక్కడ 5% అనేది తగ్గుతూ వస్తుంది కాబట్టి లాస్ట్‌లో ఎండ్‌లో మనకేమవుతుంది 2020 మ్యాచ్ అయినప్పుడు మనకేమవుతుందంటే 0 అయిపోతుంది. 0 అయిపోయినప్పుడు యూ గెట్ యువర్ బైక్ ఫ్రీ హియర్. అంత వండర్‌ఫుల్ అపార్చునిటీ లీడర్స్. దీని గురించి చెప్పడం స్టార్ట్ చేయండి. ఎన్ని రోజులు మీరు టూరిజం చెప్తే వింటారో లేదో, గోవా వెళ్తారో లేదో, థాయిలాండ్ వెళ్తారో లేదో, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుంటూనే జూమ్ అటెండ్ అవుతూ ఈ మాట చెప్పాలి. జూమ్ అటెండ్ అవుతూ అప్డేషన్ ఏమన్నా కావాలంటే జూమ్ అటెండ్ అవుతూ మీరు సింపుల్‌గా బిజినెస్ అనేది చేసుకోవచ్చు అని ఎప్పుడైతే మార్కెట్‌లోకి మీరు చెప్తారో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఫస్ట్ నేను చెప్తున్నా అంటే సీఓఐ సర్కిల్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్స్‌లో మనం ఈ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాలి. ఓకే. సో, ఇది. సార్ ఎంతమంది ప్లాన్ చేస్తున్నారు? ఎంతమంది ఇక్కడ చెప్పాలని ఇక్కడ డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. మళ్ళీ ఒకసారి. యెస్ 2 పీపుల్, 6 అందరూ అలర్ట్‌గా ఉన్నారు. ఫెంటాస్టిక్ సార్. ఫెంటాస్టిక్ సార్. యెస్ సార్. నాగేశ్వరరావు సార్. గ్రేట్ స్మైల్. 34, 35 అరే బాప్రే! ఫెంటాస్టిక్ సార్. ఫెంటాస్టిక్. సో, ప్లాన్ గురించి ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి మనం చెప్పండి సార్. లీడర్స్‌కి అంటే కూడా ఇప్పుడు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి చెప్తే ఈ బిజినెస్ మాత్రం చాలా సింపుల్‌గా ఉంటుంది. ఫెంటాస్టిక్ సార్. 42 పీపుల్. ఫెంటాస్టిక్. యెస్. ఓకే. నౌ ఓకే. ఫర్దర్‌గా కొద్దిగా మూవ్ అవుదాం. 46 పీపుల్. ఫెంటాస్టిక్ సార్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇది జస్ట్ నాకెక్కడో పిక్చర్ దొరికింది. ఎక్కడో గ్రూప్‌లో ఉంటే నేను జస్ట్ తీశానిది. సో, మేబీ ఇలాగే ఉండొచ్చు. ఇలాగే కలర్స్ ఉండొచ్చు. మేబీ దీనికంటే కూడా ఇంకా కొద్దిగా డిఫరెన్స్ కావచ్చు. సో, దీని గురించి పిక్చర్స్ గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. మొన్న ఎప్పుడో టీమ్‌లో వస్తే జస్ట్ చూయించడానికి ఎలా ఉంటుంది అని చూయించడానికి. సో, ఎవరికైనా సపోర్ట్ అవుతుంది. జెంట్స్ వాడొచ్చు, లేడీస్ వాడొచ్చు, పిల్లలు వాడొచ్చు, పెద్దవాళ్ళు వాడొచ్చు. ఎవ్వరైనా కూడా దీన్ని వాడుకోవచ్చనమాట. సో, ఇది వచ్చేసి బైక్‌ది. ఇది కావాలంటే మీ జస్ట్ సీనియర్ అప్లైన్ లీడర్స్‌ని అడగండి. వాళ్ళు వాళ్ళు జస్ట్ దే విల్ ప్రొవైడ్ యూ 15,999లో మనకేంటంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు 15,999లో 15 పీవీతోని ప్యాకేజ్ రావడం జరిగింది. 1 పర్సన్ వచ్చేసి మనకు గోవాగా వెళ్ళాలంటే గోవా, థాయిలాండ్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. 3 నైట్స్, 4 డేస్ తర్వాత 4 నైట్స్, 5 డేస్ థాయిలాండ్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఎవ్రీ మ్యాచింగ్ 5% క్రెడిటెడ్ టు యువర్ వాలెట్. వాలెట్‌లోకి మీకు యాడ్ ఆన్ అవుతుంది. సో, ఎప్పుడైతే మొత్తం అంతా అయిందో అక్కడి నుంచి మొత్తం అది హ్మ్, మీకు 20, 20 పేర్స్ మ్యాచ్ అయినప్పుడు మీకు రావడం జరుగుతుంది. అండ్ 20 పేర్ మ్యాచ్ అయినప్పుడు మనకి 80,000 మొత్తం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో, ఇక్కడ ఫ్లైట్ చేయడం. అండ్ ఇంకొకటి గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ ఓకే. అన్నీ ఇక్కడ జరిగాయి. ఇది ఒక్కటి ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఏమవుతుంది మనకు ఒక్కసారి యెస్. ఇక్కడ మనం బైక్ తీసుకున్నాము. ఓకే. ఇద్దరికీ చెప్పాము. సో, ఇక్కడ 1, 1 పేర్ మ్యాచ్ అయింది 4,000 అయిపోయింది. ఇదంతా మొత్తం అయిపోయిన తర్వాత సపోజ్ ఇక్కడ జస్ట్ ఒక 10 డేస్, 20 డేస్, 1 మంత్ లోపల మీకు ఒక 20 పేర్స్ లెఫ్ట్, 20 పేర్ రైట్‌లో మీకు మ్యాచ్ అయింది. రైట్? మ్యాచ్ అయిన తర్వాత మీకేమైంది? ఈ బైక్ ఏదైతే ఉందో ఇది ఫ్రీ వచ్చేసింది మీకు బైక్. యూ ఆర్ ద ఓనర్ ఆఫ్ దిస్ బైక్. ఏదో ఒక బైక్‌లో మీరు ఓనర్ అయిపోయారు. దాంతో పాటు కంపెనీ ఇంకొక ఎంత జెన్యూన్ చూడండి కంపెనీ ఎంత ఫెంటాస్టిక్ అపార్చునిటీ ఇచ్చింది. ఎప్పుడైతే మీరు ఈ ఫ్రీ బైక్ అచీవ్ అవుతారో ఓకే. మీకు ఈ థాయిలాండ్ ప్యాకేజ్ ఉంది గదా! ఆల్రెడీ. థాయిలాండ్ ప్యాకేజు లేదంటే గోవా ప్యాకేజ్ మీకుంది గదా! ఈ థాయిలాండ్ వెళ్ళడానికి మీకు ఫ్లైట్ టికెట్స్ గూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. బైకు వచ్చింది. రూ. 30,000 మీకు బైనరీ ఇన్‌కమ్ వచ్చింది.
అండ్ దాంతో పాటు 2 ఇన్‌కమ్స్ ఏదైతే ఉందో మ్యాచింగ్ బోనస్ అండ్ దాంతో పాటు మనకు డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ అవన్నీ కలుపుకున్న తర్వాత కూడా మనకిక్కడ మళ్ళీ కంపెనీ ఏమంటుంది అంటే వెళ్లి రావడానికి మీకిక్కడ ఫ్లైట్ టికెట్ ఇస్తుంది. ఆల్రెడీ మీ దగ్గర థాయిలాండ్ ప్యాకేజ్ ఉంది గదా! ఈ థాయిలాండ్ ప్యాకేజ్‌ని మీరు ఇక్కడ వోచర్‌ని రిడీమ్ చేసుకొని, ఈ ఫ్లైట్ టికెట్స్ అన్నది కంపెనీ అప్ అండ్ డౌన్ ప్రొవైడ్ చేయడానికి రెడీగుంది. ఇక చెప్పండి ఎవరు చేయరింకది? ఈ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ మీరు జస్ట్ పేపర్ మీద రాస్తే ఈవెన్ చెప్తున్నాను కదా! ఎవ్వరైనా గూడా చదువుకోని వ్యక్తి గూడా అట్రాక్ట్ అయ్యి నలుగురికి చెప్పడం స్టార్ట్ చేస్తారు. లీడర్స్ అంత వండర్‌ఫుల్ ఇది. అండ్ ఇంకోటి ఎందుకంటే జస్ట్ మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా కొన్ని అప్డేషన్స్ రావాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పీడీఎఫ్ ఇవన్నీ రావాలి కాబట్టి మీరు మెంటల్‌గా పూర్తిగా దీని గురించి అవగాహన, ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉండాలి. అండ్ ఈ బైక్స్ గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే యూట్యూబ్‌లో పెట్టి చూడండి. ఈ బైక్స్ వాట్ ఆర్ ద ఫెసిలిటీస్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఇవన్నీ మీరు చూడాలి. అంటే ఇక్కడ బోర్డ్ మై ట్రిప్ బైక్ గురించి కాదు. జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇంకా కొద్దిగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పారనుకోండి ఏమవుతుంది అంటే ఇంకా సింపుల్‌గా మనకు యాడ్ ఆన్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటది. అరే! ఇంత బాగా చెప్తున్నారు గదా! సో, ఈ బైక్ వల్ల ఏంటి? సో, కొన్ని కోట్స్ తర్వాత మనకు గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది? ఇవన్నీ ఎందుకు ఇంత ఫెసిలిటీస్ ఇస్తుంది అన్న దాని గురించి కొద్ది ఇన్ఫర్మేషన్ అప్డేషన్ మీరు చెప్తూ ఉన్నారనుకోండి. ఇంకా కొద్దిగా అట్రాక్ట్ మీరు చేయవచ్చు. సో, ఆ రకంగా. నెక్స్ట్ సో, ఈ స్పెసిఫికేషన్స్ గూడా లాస్ట్ టైము అక్కడ థాయిలాండ్ వెళ్ళే ముందు గ్రూప్‌లో వచ్చింది. అది నేను యాడ్ చేసుకోవడం జరిగింది. సో, ఇవన్నీ మోటార్ స్పెసిఫికేషన్స్ ఏంటి? స్పీడ్ ఏంటి? ఓకే. బ్రేక్స్ తర్వాత వెహికల్ వెయిట్ ఎంత ఉంది? 707 774 ఇది మనకి ఇది ఉంది. అండ్ దీని తర్వాత 150 కేజీస్ వరకు ఇది అద్భుతంగా అంటే ఇద్దరు వ్యక్తుల కోసం చాలా సఫిషియెంట్‌గా మనకు ఇది కంట్రోల్ చేయగలుగుతుంది. వీల్స్ ఇదంతా మొత్తం ఏదైతే ఉందో కంప్లీట్‌గా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు అట్రాక్ట్ అయిన విషయం ఇక్కడ ఏంటంటే, నాకు అట్రాక్ట్ అయిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. యూజర్స్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నో డ్రైవింగ్ లైసెన్స్ రిక్వైర్డ్. ఓకే. డ్రైవింగ్ లైసెన్స్ దీనికి రిక్వైర్డ్ లేదు. అండ్ నో ఆర్‌టీఏ రిజిస్ట్రేషన్. పొల్యూషన్ అక్కర్లేదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ బైక్ కాబట్టి పొల్యూషన్ దీనికి రాదు. అండ్ లో మెయింటెనెన్స్. ఇక్కడ చూడండి. కంఫర్టబుల్ ఫర్ 2 పాసెంజర్స్. యెస్ డెఫినైట్‌లీ. ఇద్దరు వ్యక్తులు మంచిగా వెళ్ళిపోవచ్చు. అండ్ బ్యాటరీ వారంటీ వచ్చేసి మనకేంటంటే 1 ఇయర్ వరకు బ్యాటరీ. సో, ఇన్ని గనం ఉన్నాయి. అంటే మార్కెట్‌లో ఏవైతే అవైలబుల్ బైక్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగానే ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఒక వండర్‌ఫుల్ అపార్చునిటీ మనకిక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీన్ని బాగా ప్రమోట్ చేస్తే అద్భుతంగా మనము బిజినెస్ అనేది రాణించొచ్చు లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అగైన్ ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఫస్ట్ మనం ఏదైతే చెప్తే నమ్మే వాళ్ళు వాళ్ళే. ప్రతి ఇంట్లో బైక్ కావాలి. లేదు అంటే వాళ్ళు ప్లాన్ చేస్తారు. లేదు పాత బైక్ ఉంది వాళ్ళు చేంజ్ చేసేవాళ్ళంటే ఇమ్మీడియేట్‌లీ దే విల్ గో ఫర్ ఇట్. ఎందుకంటే ఈ బైక్స్ గురించి ఇప్పటికే చాలా మార్కెట్‌లో చాలా పాజిటివ్ ఉంది. ఎక్కడ చూసినా కూడా మనకి ఈ బైక్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈవెన్ మన ఇంటికొచ్చే స్విగ్గీ, జొమాటో బాయ్స్ కూడా ఈ బైకే తీసుకొస్తున్నారు కాబట్టి ఏదో రకంగా వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఎవరినో తీసుకొచ్చి ఎవరినో మార్కెట్‌లో వెళ్లి ఆహ్, నెట్వర్క్ లీడర్స్ కానివ్వండి, మార్కెట్‌లో వెళ్లి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎందుకంటే ఎవరో మళ్ళీ వచ్చి చెప్పారనుకోండి. వాళ్ళేదో జాయిన్ అయ్యారు. లేదంటే వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఈ బైక్ మన బోట్ మై ట్రిప్‌కి సంబంధించిన ఈ బైక్ తీసుకొచ్చి మీ ముందే నిలబెట్టారనుకోండి. మళ్ళీ మీరు బాధపడాల్సొస్తది. అందుకోసమే ఇమ్మీడియేట్‌లీ స్టార్ట్ చేయండి. డైలీ మీరు ఎంప్లాయీ ఉంటే లేదంటే హౌస్ వైఫ్స్ ఉంటే మినిమమ్ 2 ప్రెజెంటేషన్స్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్. ఇద్దరికి కనీసం చెప్పండి. ఇద్దరికి కనీసం చెప్పండి. లేదు మీరు నెట్వర్కర్ అంటే కనీసం ఏదైతే టార్గెట్ ఉందో 20, 20 లెఫ్ట్, రైట్ 20, 20 నెట్వర్కర్ ఉంటే మాత్రం కంపల్సరీగా 20 టార్గెట్ పెట్టుకోండి సార్. 20 డేస్‌లో మీరు అచీవ్ కాకపోతే చెప్పండి. అంత వండర్‌ఫుల్ అపార్చునిటీ. థిస్ ఈస్ ద బెస్ట్ అపార్చునిటీ. మల్టిపుల్‌గా ఎవరైతే వస్తున్నారో మనం అడ్వర్టైజ్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ రోడ్ల మీద వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ తిరుగుతూ ఉంటారో ఆటోమేటిక్‌గా తిరిగి మన దగ్గరికే వస్తుంది ఇదంతా. ఇదే సపోజ్ ట్రెడిషనల్ మార్కెట్‌లో ఒక బజాజ్ షోరూమో లేదంటే వేరే షోరూమ్స్ ఉన్నాయనుకోండి. అక్కడి నుంచి ఎవరైనా బైక్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? సింపుల్‌గా వాళ్ళు బైక్ తీసుకొని వెళ్లారనుకోండి. సో, ఎక్కడ యాహ్! ఎక్కడ ఉంది? ప్రతి చోట ప్రతి ఏరియాకు ఒక బజాజ్ షోరూమ్స్ ఉంటాయి. సో, వాళ్ళకి దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఓడోమేటిక్‌కి సంబంధించిన బైక్ ఏమన్నా కావాలి అంటే వాళ్ళు తిరిగి మళ్ళీ ఎక్కడ రావాలి? మన దగ్గర రావాల్సిందే. ఎందుకంటే మన దగ్గర తీసుకున్నారు కాబట్టి మన దగ్గరే మన టీమ్‌లోనే వాళ్ళు యాడ్ ఆన్ అయ్యి ఇక్కడ మళ్ళీ యాడ్ ఆన్ కావడం జరుగుతుంది. సో, దిస్ ఇస్ ఎ వండర్‌ఫుల్ అపార్చునిటీ. దీన్ని సింపుల్‌గా తీసుకోకండి లీడర్స్. ఇక్కడ మనకు బిజినెసు పెరుగుతుంది, టీము పెరుగుతుంది, డబ్బులు వస్తాయి, ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. తప్పకుండా ఈ ప్రాసెస్‌లో చాలా మందికి ర్యాంకులు కూడా మారతాయి.
ఓకే. థాయిలాండ్ ట్రిప్ ఫ్రీ టికెట్స్ మనకు రాబోతున్నాయి. ఒక్క చిన్న కంబో ప్యాక్‌లో ఎంత అద్భుతమైన బిజినెస్ ఉందో మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి. సో, ఇదైపోయింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ లీడర్స్ ఇది చూడండి. ఆల్రెడీ మనకు ఎవరో గ్రూప్‌లో ఇది రావడం జరిగింది. ఆ గ్రూప్‌లో నుంచి జస్ట్ నిన్న తీసి నేను ఇది పెట్టడం జరిగింది. ఆల్రెడీ చూడండి ఇక్కడ. ఎంత కంపెనీ చూడండి. ఆల్రెడీ మనకు నిన్న జరిగిన ట్రాన్సాక్షన్ ఇది. ఓకే. 9థ్ 9థ్ జూన్ 2024. సో, ఇక్కడ జరిగింది. సో, ఇక్కడ చూడండి. జీఎస్టీ నంబర్ గూడా మనకు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతము మనము ఇక్కడ కావాలంటే బైక్ ప్యాకేజ్ మనం తీసుకోవచ్చు. మన ఐడీ కావాలంటే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎవరైనా ప్యాకేజ్ థాయిలాండ్ వెళ్ళాలి, గోవా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఇది ప్రమోట్ చేయండి. జస్ట్ వాళ్ళకు ప్రమోట్ చేయండి. వాళ్ళు తీసుకుంటారా? తీసుకోకపోతే మన నార్మల్ ప్యాకేజ్. కానీ ఎవ్వరు తీసుకోను అని మాత్రం చెప్పరు. తప్పకుండా దీని గురించి ప్లాన్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్నారు. ఒక 2 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్ వాళ్ళు మీతోని ఉన్నారు అనుకుంటే 20, 20 ప్యాకేజ్ చెప్పేసేయండి. లేదు ఇదే బైక్ మీరు వచ్చిన తర్వాత తీసుకోవాలంటే జస్ట్ కనీసం ఒక 5 మంది చేయండి. ఆ 5 ఇంటూ 5 4000. సో, ఇది మీకు దీనిలో తక్కువ పడుతుంది. మీరు బైక్ తీసుకోవచ్చు. లేదంటే ఈఎంఐ ఫెసిలిటీ వెళ్ళిపోవచ్చు. సో, మల్టిపుల్‌గా ఇక్కడ మనకు వితౌట్ అడ్వర్టైజ్‌మెంట్ మనకు అడ్వర్టైజ్‌మెంట్ అయిపోతుంది. సో, ఎంత జెన్యూన్ చూడండి. ఎవ్రీథింగ్ ఈస్ రెడీ విత్ అస్. ఓకే. ఇదయిపోయింది. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే హాట్ టాపిక్. ఇవాళ రేపు మనకు నడుస్తుంది మొత్తం ప్రపంచంలోనే ఒక ఫేవరెట్ టాపిక్ ఏదైతే ఉందో క్రిప్టో. బిఎంవైటీ టోకెన్. బిఎంవైటీ టోకెన్ ఏదైతే ఉందో బిఎంవైటీ కాయిన్ మనం ఏదైతే అంటున్నామో సో ఇది దీని గురించి అఫ్‌కోర్స్ దీని గురించి ఇంకా నేర్చుకుంటున్నాను చాలా చాలా విషయాలు. ఎందుకంటే నాకు కూడా ఇది కొత్త సబ్జెక్ట్ కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనము ఈ బిఎంవైటీ టోకెన్ కానివ్వండి, బిఎంవైటీ కాయిన్ కానివ్వండి, దీనిలో మనము పార్టిసిపేట్ కావాలి. దీనికి మనం పార్ట్ కావాలి అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏందంటే ఒక $10 తోని మనము ఇక్కడ ఐడీని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. $10 అంటే మనకేందంటే ఇప్పుడు రఫ్‌లీ మనకు రూ. 900 అన్నది ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. ఓకే. రూ. 900 మనం తీసుకుంటే మన ఐడీ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే. సపోజ్ యెస్. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏందంటే ఇక్కడ బిఎంవైటీ మన ఎన్ని రోజుల నుంచి బిఎంవైటీ ఏదైతే ఉందో అక్కడ మనకు సపోజ్ ఒక 100 మెంబర్స్ మనకు ఉన్నారనుకోండి బిఎంవైటీలో. సో, ఇది ఏంటి బిఎంవైటీ స్టేకింగ్ డాట్ కామ్ ఇది. బిఎంవైటీ కాయిన్ కాబట్టి ఇది బిఎంవైటీ కాయిన్. ఈ 100 మంది ఎక్కడైతే నేను ఇన్ని రోజులు కష్టపడి నేను అక్కడ చేసుకున్నాను సార్ అంటే, ఈ టీమ్ ఏదైతే ఉందో ఈ టీమ్ కూడా దీనికి వర్తిస్తుంది లీడర్స్. ఒక్కసారి చేసుకోండి. ఇక్కడ 100 మెంబర్స్ నాకు ఉన్నాడు బిఎంఐటీలో అందరూ బ్రోంజ్ ఉన్నారు, సిల్వర్ ఉన్నారు. దాని తర్వాత మనకు నార్మల్ ఐబీపీస్ ఉన్నారు అనుకుంటే, ఆ మొత్తం టీమ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ కూడా అటాచ్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ సపోజ్ ఇక్కడ మీరేం చేశారు? సపోజ్ నేనే ఉన్నాను ఇక్కడ. ఇక్కడ నేను బషీర్ ఉన్నాను. నేనేం చేయాలి? నేను ఒక $10 నా ఐడీ యాక్టివేట్ చేసుకున్నాను. యాక్టివేట్ చేసుకున్న తర్వాత నేనేం చేశానంటే సింపుల్‌గా నాకు బిఎంఐటీలో ఎంతమందైతే ఇక్కడ నాకు ఫస్ట్ లైన్స్ ఉన్నారో, ఒక నలుగురిని ఐడీస్ యాక్టివేట్ చేయించాననుకోండి. నా ఫస్ట్ లైన్స్ స్పాన్సర్ చేసిన వ్యక్తులను డైరెక్ట్‌గా ఇక్కడ నేను వీళ్ళ ఐడీస్‌ని కూడా యాక్టివేట్ చేయించాననుకోండి. 4 లైన్స్ చేస్తే నాకొక పొజిషన్ ఇస్తుంది కంపెనీ దట్ ఈస్ కాల్డ్ ఏజెంట్. డీఎంసీ ఏజెంట్. ఒక ఫస్ట్ ర్యాంక్ అనొచ్చు, పొజిషన్ అనుకోవచ్చు, ఏదైనా మీకు అనుకోవచ్చు. నలుగురు. సార్ లేదంటే బిఎంఐటీలో నాకు ఇక్కడ లేరు. కొంతమంది బిఎంఐటీలో ఇంట్రెస్ట్ లేరు. ఓన్లీ కాయిన్ కావాలనుకుంటే ఏం లేదు. బిఎంఐటీ స్టేకింగ్ డాట్ కామ్ అని మీరు కొట్టి, అక్కడ మీరు యూజర్ ఐడీ, పాస్వర్డ్ కొట్టేసి అక్కడ మీరు ఐడీ ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఒక రెఫరల్ లింక్ ఉంది. ఏ విధంగా అయితే మనకు బోర్డ్ మై ట్రిప్‌లో లెఫ్ట్, రైట్ రెఫరల్ లింక్స్ ఉన్నాయో అదే విధంగా అక్కడ రెఫరల్ లింక్ ఉంది. ఆ రెఫరల్ లింక్‌ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా దీనిలో కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేయొచ్చు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కూడా చేయొచ్చు. కొంతమందున్నారు. సో, బోర్డ్ మై ట్రిప్‌కి నాకొద్దు అనుకుంటే ఓన్లీ దీనిలో కూడా మీరు చేసేసి వాళ్ళకు క్రిప్టో గురించి అవగాహన ఉంది. అండ్ ఈ క్రిప్టో ద్వారా వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకుంటే డైరెక్ట్‌గా ఇక్కడ కూడా వాళ్ళని కూడా మీరు చేయొచ్చు. సో, అలాగా ఒక నలుగురిని మీరు డైరెక్ట్‌గా స్పాన్సర్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీకు డీఎంసీ పొజిషన్ అనేది రావడం జరుగుతుంది. యెస్. ఇదయిపోయింది. సో, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ సపోజ్ ఇది అయిపోయింది. డిఎంసి ఏజెంట్ అనేది మనకు వస్తుంది. ఇంకొక ఇంకొక ట్విస్ట్ మనకి ఏమి ఇచ్చారంటే, ఇక్కడ సపోజ్ నేను ఇప్పుడు $10 నేను నా ఐడిని యాక్టివేట్ చేసుకున్నాను. ఐడిని యాక్టివేట్ చేసుకున్న తర్వాత నేనేం చేశాను ఇక్కడ నలుగురిని డైరెక్ట్గా స్పాన్సర్ చేస్తే నాకు ఓకే. సో డిఎంసి ఏజెంట్ అనేది నాకు ఈ పొజిషన్ వస్తుంది, ర్యాంక్ వస్తుంది, రైట్. దాని తర్వాత అక్కడ మీరు ఈ పెట్టిన $10 మీకు రిటర్న్ బ్యాక్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ క్యాష్ బ్యాక్. క్యాష్ బ్యాక్ కావాలి అంటే మీరు చేయాల్సిన విషయాలు ఏంటంటే, ఇక్కడ నలుగురు మీరు ఎవరినైతే మీరు స్పాన్సర్ చేస్తున్నారో, యాక్టివేట్ చేయిస్తున్నారో మీ కింద ఐడీస్ని, ఇది జస్ట్ 7 డేస్ లోపల మీరు ఇది ఫినిష్ చేయగలిగితే, ఈ వర్క్ మీరు ఫినిష్ చేయగలిగితే, మీరు ఈ $10 ఏదైతే పెట్టారో ఇది మీకు క్యాష్ బ్యాక్ అన్నది మీకు రావడం జరుగుతుంది. అంటే మీరు పెట్టిన డబ్బులు మీకు వచ్చేస్తాయి. సో డిఎంసి ఏజెంట్ అన్నది ఏంటి అంటే, మీరు ఎప్పుడు చేసినా 7 డేస్‌లో చేస్తారా? 1 మంత్‌లో చేస్తారా? 2 మంత్స్‌లో చేస్తారా? 10 మంత్స్‌లో చేస్తారా? 1 ఇయర్‌లో చేస్తారా? మీ ఇష్టం. నలుగురిని చేయడం వల్ల మీకు డిఎంసి వస్తది. కానీ మీరు పెట్టిన ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో $10తో మీరు ఏదైతే యాక్టివేట్ చేసుకున్నారో, ఈ డబ్బులు మీకు క్యాష్ బ్యాక్ రిటర్న్ రావాలి అంటే 7 డేస్ లోపల మీరు ఫినిష్ చేయాలి. ఎప్పుడైతే మీ ఐడీ యాక్టివేట్ అవుతుందో, ఐడీ యాక్టివేట్ కాగానే ఇమ్మీడియేట్‌లీ 7 డేస్‌ది మీకిక్కడ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందన్నమాట. 7 డేస్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే 7 డేస్ అవుతుందో అది డిసైడ్ అయిపోయింది. ఈ 7 డేస్ లోపల మీరు ఒక నలుగురిని డైరెక్ట్‌గా స్పాన్సర్ చేసి ఐడీని యాక్టివేట్ చేస్తారో, అప్పుడు మీరు ఈ పెట్టిన $10 ఏవైతే ఉంటాయో అది మీకు రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది. బావుందా? ప్లాన్ బావుందా? రియల్లీ ఫెంటాస్టిక్. యెస్. 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 యెస్ లీడర్స్. యెస్ సార్. దాని తర్వాత నెక్స్ట్ ఏముంది? యెస్ 4 డైరెక్ట్స్ అయిపోయాయి. ఫర్ క్యాష్ బ్యాక్ యూ నీడ్ టు కంప్లీట్ 4 డైరెక్ట్స్ వితిన్ 7 డేస్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ఆ విధంగా. తర్వాత టూర్ ప్యాకేజెస్, ఎనీ నంబర్ ఆఫ్ ప్యాకేజెస్ యూ కెన్ పర్చేజ్. కెన్ బి పర్చేజ్డ్ ఇన్ ఎగ్జిస్టింగ్ డే. సపోజ్ టూర్ ప్యాకేజెస్ నేను దీనిలోనే పర్చేజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. టూర్ ప్యాకేజెస్ నేను కాయిన్ ద్వారా నేను పర్చేజ్ చేయాలనుకుంటుంటే, సో ఇక్కడ మనం పర్సనల్‌గా కొంటే, ఇక్కడ ఇంకోటేందంటే, ఇక్కడ సపోజ్ ఒక కొత్త వ్యక్తి ఉన్నాడు. ఒక న్యూ పర్సన్ ఉన్నాడు. టూర్ ప్యాకేజ్ కాయిన్ ద్వారా కొనాలనుకుంటున్నాడు. న్యూ పర్సన్. టూర్ ప్యాకేజ్ ఇక్కడ తనేం చేస్తున్నాడు? ఇక్కడ తన పేరు మీద కొనాలనుకుంటున్నాడు అనుకోండి. ఆయన ఏం చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ ఇక్కడ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. ఐడీ క్రియేట్ చేసుకున్న తర్వాత ఐడీని యాక్టివేట్ చేయాలి. దేనితోని? $10 తోని. అది లైఫ్ లాంగ్ మనకు యాక్టివేషన్ ఉండిపోతుంది. అండ్ దాని తర్వాత ఈయన టూర్ ప్యాకేజెస్ కొనాలంటే అగైన్ $149 పెట్టి థాయిలాండ్ అన్నా, గోవానన్నా వాళ్ళు తీసుకోవచ్చు. ఈ రకంగా ఇది ఫెసిలిటీ ఉంది. సో సపో ఇ ఇ ఇలాగా. సో నేనే ఉన్నానిప్పుడు. నేను ఐడీ యాక్టివేట్ చేసుకున్నాను. ఓకే. నేనొక కొత్త వ్యక్తికి చెప్పాను. సార్ ఇట్లా ఉంటుంది. మీరు టూర్ ప్యాకేజ్ దీని ద్వారా తీసుకుంటే ఒక $10 ఎక్కువ పడుతున్నాయి అన్నారనుకోండి. లేదండి నేను ఈ $10 నేను పెట్టదలుచుకోలేదు. ఓన్లీ నాకు టూర్ ప్యాకేజ్ కావాలి అంటే నేనేం చేస్తాను ఇక్కడ సింపుల్‌గా దిస్ ఈస్ బషీర్. నా ఐడీ యాక్టివేట్ ఉంది కదా! నేను టూర్ ప్యాకేజెస్ గోవా గానివ్వండి, థాయిలాండ్ గానివ్వండి, ఎన్ని ప్యాకేజెస్ అన్నా గూడా నేను నా డైరెక్ట్‌గా నేను కొనొచ్చు. నా ప్యాకేజ్ నేను కొనొచ్చు. నాకెంత పడుతుంది? ఈ $10 కాకుండా జస్ట్ $149 లోనే నాకు పడుతుంది. ఓకే లీడర్స్. ఇది క్లియర్. మనం ఎన్ని ప్యాకేజ్‌లైనా మన పేరు మీద మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు నెట్వర్క్ లీడర్ సో నా ప్యాకేజ్ ఎందుకు కొనాలి? నేను ఒక ఐడీ యేసుకొని, ఇక్కడ చేసుకొని నేను చేసుకుంటాను. నాకు కూడా డీఎంసీలు కూడా కౌంట్ అవుతాయి. యెస్. ఇదొకటొచ్చేసింది. సో ఎన్ని ప్యాకేజెస్ అన్నా మనము మన ఐడీలో పర్చేజ్ చేసుకోవచ్చు. న్యూ పర్సన్ టూర్ ప్యాకేజెస్ విత్ కాయిన్ హాస్ టు టేక్ న్యూ ఐడీ. ఇది మనం డిస్కస్ చేసుకున్నాము. దాంతో పాటు ఏందంటే, ఇక్కడ ఎప్పుడైతే థాయిలాండ్ గాని, గోవా గాని మనం తీసుకుంటామో, ఇక్కడ గోవా ప్యాకేజ్ మనం తీసుకున్నప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత కష్టం అవుతుంది ఇక్కడ. గోవా ప్యాకేజ్ మనం తీసుకుంటే 2 డీఎంసీలు ఆటోమేటిక్‌గా మన కింద కౌంట్ కావడం జరుగుతుంది. ఓకే. థాయిలాండ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు ఏందంటే, ఇక్కడ మనకు 5 డీఎంసీ అనేది మనకు కౌంట్ అవుతుంది. ఈ డీఎంసీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? ఒకటి డీఎంసీగా కావడానికి మనకు వేస్ ఎన్నున్నాయి? ఓకే. మనం యాక్టివేట్ అయ్యి నలుగురిని డైరెక్ట్‌గా చేస్తే డీఎంసీ ఏజెంట్ అవుతాం మనం. ఓకే. సో, కంపెనీలో ఇంకొక బెనిఫిట్ మనకేందంటే, ఇక్కడ సపోజ్ నేనిక్కడ యాక్టివేట్ అయ్యాను. ఒక 10 మంది నేను ఏ విధంగా అయితే ఈ ట్రాన్సాక్షన్ ఫినిష్ చేసుకొని డీఎంసీ అయ్యానో, 10 మంది లెఫ్ట్‌లో, 10 మంది రైట్‌లో ఈ డీఎంసీలు అవుతే మనకేందంటే 365 డేస్ అంటే ఒక్క సంవత్సరం పాటు ప్రతిరోజు $1 కంపెనీ అనేది మనకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. 365 డేస్
$1 అన్నది మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం కావాలి? డిఎంసీలు రావాలి ఇక్కడ. 10 మంది డిఎంసీలు. 10 మంది డిఎంసీలు లెఫ్ట్, 10 మంది డిఎంసీలు రైట్‌లో రావాలి. నౌ ఇది మనం ఒక్కొక్కరికి 900, 900 చొప్పున చేసుకుంటూ పోతే మనకు వచ్చేస్తాయి. దాంతో పాటు లేదు ఇంకా కొద్దిగా ప్రాసెస్ స్పీడ్ చేయాలి అంటే ఇక్కడ ఈ డిఎంసీలు ఏవైతే ఉన్నాయో ఇంకా కొద్దిగా ఫాస్ట్‌గా రావాలి. నా చేతిలో పని నేను చేసుకునేటట్టు ఉండాలి అంటే మీరేం చేయాలి? అదే కాయిన్‌తోని మీరేం చేయాలంటే కింద గోవా ప్యాకేజ్ కొంటే రెడీమేడ్‌గా మనకు 2 డిఎంసీలు అన్నది మనకు ఇక్కడ కింద అలాట్ చేయబడుతుంది. అదే థాయిలాండ్ ప్యాకేజ్ మీరు కొన్నారనుకోండి కాయిన్ ద్వారా, ఇక్కడ మీకు 5 డీఎంసీలు రావడం జరుగుతుంది లీడర్స్. ఈ డీఎంసీల గురించి ఎందుకు చెప్తున్నానో నెక్స్ట్ స్లైడ్ మీకు అర్థమవుతుంది. ఒక ప్రమోషన్ ఇచ్చింది కంపెనీ. డీఎంసీ. ఈ డీఎంసీలు ఏవైతే ఉన్నాయో మీరు పర్సనల్‌గా కావాలంటే 900 చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్‌గా మీరు కాయిన్ ద్వారా మీరు కొనడం వల్ల కూడా ఈ డీఎంసీలు ఫినిష్ చేసుకోవచ్చు లీడర్స్. ఇదొకటి మనకు అద్భుతమైన ప్లాన్ ఉంది. దీనిలో కూడా ఏమైనా చేంజెస్ ఉంటే ఉండొచ్చేమో. ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను దీన్ని ప్రిపేర్ చేసి మీ ముందు చెప్పడం జరుగుతుంది. సో దీనిలో ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా మీ అప్లయన్స్ స్పాన్సర్స్ ఎవరైతే వెళ్ళేసొచ్చారో మొన్న థాయిలాండ్ వెళ్ళేసొచ్చారో వాళ్ళు ఇంకా అద్భుతంగా దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. సో వాళ్ళతోని కూడా టచ్‌లో ఉండండి. అండ్ దాంతో పాటు ఎందుకు నేను డీఎంసీలు చెప్పానంటే నిన్ననే ఒక స్లైడ్ మాకు రావడం జరిగింది. ఇది చూడండి చాలా అద్భుతంగా ఉంది. మంత్లీ బొనాన్సా ఎలాగైతే మనకి ఇంతకుముందు బొనాన్సాలో మనకు బోర్డ్ మెట్రిక్‌లో ఇచ్చారో, అదే విధంగా ఇక్కడ మనకిక్కడ ఈ టోకెన్ లేదంటే కాయిన్ దానిలో గూడా మనకివ్వడం జరిగింది. అది ఏంటంటే ఇందాక మనం డీఎంసీల గురించి మాట్లాడుకున్నాం గదా! ఇది ఎప్పుడు క్వాలిఫై గావాలి? జూన్ 30థ్ లోపు మనం క్వాలిఫై అయితే జూన్ 30థ్ ఈరోజేంటి 10 ఇంకా 20 రోజులు మనకుంది. ఈ డీఎంసీలు ఇందాక మనం అనుకున్నాం గదా! డీఎంసీలు. ఈ డీఎంసీలు లెఫ్ట్, రైట్ 150, 150 మ్యాచ్ అవుతే మనకు థాయిలాండ్ ట్రిప్ ఫ్రీ ఇస్తుంది కంపెనీ. మొన్న ఎలాగైతే వారియర్స్ దాదాపు మోర్ థాన్ 80 పీపుల్ వెళ్ళేసొచ్చారో అదే విధంగా థాయిలాండ్ ట్రిప్ కంపెనీ ఇవ్వడానికి రెడీగుంది. అదే విధంగా ఇక్కడ 600 డీఎంసీలు లెఫ్ట్, రైట్ మ్యాచ్ అవుతే ఇక్కడ దుబాయ్ టూర్ గూడా ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది. సో దిస్ ఈస్ ఆల్సో వండర్‌ఫుల్ బొనాన్సా. ఇది కాయిన్ ద్వారానే ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. దీనికి బోర్డ్ మెట్రిక్‌కి సంబంధం లేదు మరి. కాయిన్ ద్వారా వస్తేనే దిస్ ఈస్ పాసిబుల్. ఇక్కడ ఈ డీఎంసీలు కావాలంటే ఏంటి? మీరు అగైన్ నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ నా ఐడీ యాక్టివేట్ ఉండి ఒక నలుగురిని చేస్తే డైరెక్ట్‌గా స్పాన్సర్ చేస్తే ఐ బికమ్ ఎ డీఎంసీ. ఎవరు? ఈ పై అతను డీఎంసీ అవుతాడు. నేనవుతాను డీఎంసీ. వీళ్ళు కూడా డీఎంసీలు కావాలంటే ఈ డీఎంసీలు. వీరు కూడా నలుగురిని డైరెక్ట్ స్పాన్సర్‌ని చేస్తే వీళ్ళు డీఎంసీలు అవుతారు. ఇది మనకు కౌంట్ అవుతుంది. లెఫ్ట్‌లో, రైట్‌లో మనకు కౌంట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ డీఎంసీలు. లేదు అనుకుంటే గోవా ప్యాకేజ్ తీసుకుంటే రెడీమేడ్ డీఎంసీలు 2 కౌంట్ అవుతాయి మనకు. థాయిలాండ్ ప్యాకేజ్ మనం ఇక్కడ తీసుకుంటే 5 డీఎంసీలు కౌంట్ అవుతాయి. సో ఈ విధంగా ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో డీఎంసీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనము సో ఇవి 150 లెఫ్ట్, 150 రైట్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో ఇక్కడ మనకు థాయిలాండ్ ప్యాకేజ్ అన్నది మనకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ 600 మనకు డీఎంసీలు వస్తే దుబాయ్ ప్యాకేజ్ అన్నది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఇన్ఫర్మేషన్. చాలా మంది చూసి ఉంటారు. బట్ దాని మీద ఫోకస్ చేసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పటికి కూడా మనం చేసుకున్నా కూడా మనకున్న టీమ్ ఎవరైతే లీడర్‌షిప్ ఉన్నారో ఈవెన్ సిల్వర్ క్లబ్ మెంబర్ అయినా కూడా కనీసం 200, 250 ఐడీస్ అయితే కంపల్సరీగా ఉంటాయి. వాళ్ళని యాక్టివేట్ చేసుకొని దీని గురించి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేసుకున్నా కూడా సింపుల్‌గా అద్భుతంగా దీన్ని మనం సాధించొచ్చు. ఈ టార్గెట్ అన్నది ఎక్కువ దూరం లేకుండా జస్ట్ మనం అచీవ్ కావచ్చు. సో ఇక్కడ డేట్స్ కూడా చూడండి. 30థ్ జూన్ 2024లో ఇప్పటి వర్క్ స్టార్ట్ చేసినా కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని చేసుకున్నా మనకు ఈజీగా మనకు దీన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. యెస్. లేదు. జనరల్ ఇన్ఫర్మేషన్ మనకేందంటే, జనరల్ అప్డేట్స్ మనకేందంటే, మన సీఎం సార్ ఇచ్చింది. ఇక్కడ దుబాయ్ టూర్ ఎవరైతే పెండింగ్ ఉన్నారో గెట్ రెడీ లీడర్స్. ఇక్కడ మనకు దుబాయ్ టూర్ వచ్చేసి 10థ్ జులై రోజున అనౌన్స్ చేయబడింది. అండ్ పాస్‌పోర్ట్ సబ్మిట్ చేయాల్సిన లాస్ట్ డేట్, ఫైనల్ డేట్ వచ్చేసి 20థ్ జూన్. ఈ మంత్ ఈరోజు 10 తారీఖు. ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. పాస్‌పోర్ట్స్ అప్డేట్ చేయండి. ఎవరైతే యూజర్ ఐడీస్ అండ్ పాస్‌పోర్ట్స్ దాంతో పాటు ఏందంటే ఇంతకుముందు ఎవరైతే దుబాయ్ అచీవ్ అయ్యారో వాళ్ళందరికీ కంపెనీ వాళ్ళు డిలే అవుతుందన్న ఉద్దేశంతోని యూటిలిటీకి ₹40,000 అన్నది వాళ్ళకు యూటిలిటీకి ఇవ్వడం జరిగింది. ఆ యూటిలిటీలో అగైన్ మీరు ఇప్పుడు దుబాయ్ టికెట్లు అది బుక్ చేయాలంటే కంపల్సరీగా మీ యూటిలిటీ వాలెట్‌లో ₹40,000 అనేది కంపల్సరీగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు అది దుబాయ్ టూర్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. అక్కడ తీసుకెళ్లడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అమౌంట్‌తోనే
కంపెనీ ఏం చేస్తుందంటే ఫ్లైట్ టికెట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఫ్లైట్ టికెట్స్ కానీ అవన్నీ అరేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఆ యూటిలిటీ వ్యాలెట్ లో 40,000 ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, వెళ్ళదలుచుకునే వాళ్ళు ఆ యూటిలిటీ వ్యాలెట్ లో అలా పెట్టుకొని పాస్పోర్ట్ సబ్మిట్ చేయకపోతే ఆ 40,000 అనేది యూటిలిటీలో మీకు ఏదైతే కంపెనీ వేసిందో అది మీతోనే ఉండిపోతుంది అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు నా టీం పరిస్థితి అంటే నా టీంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సార్ ఇన్ని గనం వచ్చాయి. ఏంటి సార్ ఇన్ని ఆప్షన్స్ వచ్చాయి. క్రిప్టో అంటారు. ఓకే. కాయిన్ అంటున్నారు. టూరిజం అంటున్నారు. ఓకే. హెల్త్ ప్రొడక్ట్స్ అంటున్నారు. దాంతో పాటు మనకేముంది ఈ కంబో ప్యాక్ అంటున్నారు. వండర్‌ఫుల్, వండర్‌ఫుల్ కంబో ప్యాక్. ఇవి ఏవైతే ఆప్షన్స్ ఏవైతే వచ్చాయి ఏది నేను సెలెక్ట్ చేసుకోవాలి? ఈ సెలెక్ట్ చేసుకోవాల్సింది లీడర్స్ కన్‌ఫ్యూజ్ కాకుండా ఓకే. మీరు ఏదైతే ఈజీగా నేర్చుకోగలుగుతారో, ఈజీగా చెప్పగలుగుతారు, నలుగురికి చెప్పడంలో నేను ఈ విషయంలో, ఈ టాపిక్‌లో నేను పర్ఫెక్ట్‌గా ఉన్నాను. నేను చేయగలుగుతాను అంటే మీరు సొంతంగా డిసైడ్ చేసుకోవాలి. యాజ్ ఎ లీడర్‌గా ఇన్ఫర్మేషన్ అన్నిట్లో ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. కానీ మీరు ఏదైతే చేయగలుగుతారో, నేను ఎంత కష్టపడినా కూడా నేను అలసిపోలేను. ఏ పని ఎంత సేపు చేసినా కూడా అలసిపోలేను. అంటే ఆ పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే సక్సెస్ వస్తది. అండ్ అలసిపోకుండా మనం చేసుకుంటూ వెళ్తాం. సో, అలాంటి కొన్ని విషయాలుంటాయి. మీకు క్రిప్టో నచ్చుతుందా? క్రిప్టో ద్వారా మీరు కొద్దిగా అప్డేషన్ తీసుకోండి. ఓకే. మీరు వెళ్ళిపోవచ్చు. దాంతో పాటు లేదు నాకు హెల్త్ ప్రొడక్ట్స్‌లో నాకు మంచి రిజల్ట్ ఉంది. నేను చేసుకోగలుగుతానంటే హెల్త్ ప్రొడక్ట్స్ లో పూర్తిగా మీ సీనియర్స్ తోని కూర్చొని పూర్తిగా అవగాహన తీసుకొని కంపెనీతో అటాచ్ అయ్యండి. ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మనం జస్ట్ ఏబీపీ కానివ్వండి, డిస్ట్రిక్ట్ బిజినెస్ పార్ట్నర్ దానిలో మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. టూరిజంలో నాకు బాగుంది. థాయిలాండ్, గోవా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళకి ప్రమోట్ చేసి చేసుకుంటాను అనుకుంటే నార్మల్ మనకు ప్యాకేజెస్ ఉన్నాయి. 5 పీవీ అండ్ 10 పీవీ ప్యాకేజెస్ ఉన్నాయి. అవి చేసుకోవచ్చు. లేదండి ఈ రోజు హాట్ టాపిక్ ఏదైతే జరుగుతుందో బైక్స్ గురించి నాకుంది. ఇది చాలా బాగా నచ్చింది. నేను ఈ కంబో ప్యాక్ తీసుకోవడం వల్ల టూరు వస్తుంది, బైక్ వస్తుంది, ఫ్రీగా వస్తుంది. తర్వాత హ్మ్. ఇవన్నీ మనం చూసుకుంటే అద్భుతంగా మన టీము తర్వాత ఇన్‌కమ్స్ అన్నీ మనకు జనరేట్ అవుతాయి అనుకుంటే, మీరు కాంబో ప్యాక్‌లో కూడా తీసుకోవచ్చు. లేదు నేను అన్నీ చేసుకోగలుగుతాను. అన్ని రకాల జనాలు నా దగ్గర ఉన్నారు. నాకు ఎక్కువ డ్రీమ్స్ గోల్స్ ఉన్నాయి. ఎక్కువ డబ్బులు సంపాదించాలి. ఎక్కువ ఫేమ్ కావాలి. ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. నాకు మంచి ర్యాంక్ కావాలి. పొజిషన్ కావాలి అనుకుంటే అన్నిట్లో కూడా మీరు చేయవచ్చు. కానీ ఎవరైతే స్టార్టింగ్‌లో ఉన్నారో 1, 2 ఏమన్నా ఉంటే కూడా టాపిక్స్ మీరు ఎంచుకొని దానిలో మీరు రిట్రై చేసుకుంటూ సింపుల్‌గా చేసుకుంటూ వెళ్ళి కన్‌ఫ్యూజ్ కావద్దు సార్. చాయిస్ మనకిక్కడుంది. మనం ఏదైనా సూపర్ మార్కెటో లేదంటే ఏదైనా పెద్ద మాల్‌కి వెళ్ళినప్పుడు ఏముంటుంది? మనకి ఏదైతే కావాలో దానిలో చూసుకుంటాం. దానిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే. సోప్స్ ఉంటాయి. సోప్స్‌లోని లాట్ ఆఫ్ సోప్స్ ఉంటాయి. షాంపూస్ ఉంటాయి. షాంపూస్‌లోని లాట్ ఆఫ్ ఉంటాయి. సపోజ్ మనం ఐరన్ బాక్స్ తీసుకోవడానికి వెళ్తాం. లాట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. సో, మనం ఎలాగైతే సెలెక్ట్ చేసుకుంటామో, మనకి ఏదైతే నచ్చిందో అది తీసుకుంటామో, అదే విధంగా ఫస్ట్ మీకు ఇన్‌కమ్ రావాలి. ఈజీగా ఫస్ట్ ఇన్‌కమ్ వస్తూ మీరు వేరే థింగ్స్ యాక్సెప్ట్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోవచ్చు. కానీ ఫస్ట్ మీరు చేయాల్సిందంటే నాకు ఏది నచ్చుతుంది? నేను ఏది చేయగలుగుతాను? ఏది చేస్తే నాకు డబ్బులు ఫాస్ట్‌గా వస్తాయి అన్న దాని గురించి ఒక్కసారి మీరు డిసైడ్ అయిపోయి, మీరు ఫర్దర్‌గా మీరు ఫర్దర్‌గా ప్రొసీడ్ అవుతే వెల్ అండ్ గుడ్. ఫస్ట్ 1, 2 తీసుకొని దానిలో ఇన్ఫర్మేషన్ తీసుకొని సింపుల్‌గా మీరు మార్కెట్‌లోకెళ్తే సింపుల్‌గా మీకు ఇక్కడ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ చెప్తున్నాను. ఏవైతే విషయాలు నేను చెప్పానో, ఇది పూర్తిగా నా పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఏదైతే 4, 5 డేస్ నుంచి ఏదైతే ట్రాన్సాక్షన్ ఏదైతే జరుగుతున్నాయో, ఏవైతే మన మీటింగ్స్ కానివ్వండి, ఏవైతే జరుగుతూ ఉన్నాయో, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఓకే. ఇన్ఫర్మేషన్ ఇదైతే నేను గ్యాదర్ చేసి, ఇది నా పర్సనల్‌గా నేను ఇచ్చింది. దీనిలో కంపెనీ ఏదన్నా చేంజెస్ చేసుకోవాలంటే ఫైనల్ అథారిటీ ఈస్ ద కంపెనీ. 1, 2 ఏమైనా చేంజెస్ అయినా కూడా ఫైనల్ అథారిటీ కంపెనీ కాబట్టి కంపెనీ ఏమైనా చేంజెస్ చేసినా కూడా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇది ఎందుకు అంటే అడ్వాన్స్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అండ్ ఇంకొకటి ప్యాకేజెస్ గురించి అండ్ పీడీఎఫ్ అండ్ పీపీటీ ఏదైతే ఉందో బిజినెస్ ప్లాన్ ఇవన్నీ వచ్చేసి మనకు ఈరోజు మండే కాబట్టి వర్కింగ్ డే కాబట్టి మేబీ ఈరోజు రేపు 2 డేస్ లోపల మనకొస్తాయి. ఈలోపు మీకు ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మీరు ఉంటుంది మీరు అప్‌లైన్‌తోని టచ్‌లో ఉండండి. కంపెనీతోని టచ్‌లో ఉండండి. అండ్ డౌన్‌లైన్స్‌తోని అందరితోని అప్డేట్ చేస్తూ ఏదైతే ఇక్కడ సీనియర్స్ చెప్తున్నారో అది మాత్రమే చెప్పండి లీడర్స్. అతిగా చెప్పి మనం చేసుకుంటామంటే మాత్రం మన మన చేతులారా మనం బిజినెస్ పాడు చేసుకుంటాం. మీకెంతైతే ఇన్ఫర్మేషన్ తెలుసో తెలుసు. తెలియని విషయం నేను డైరెక్ట్‌గా చెప్పేస్తాను. సరే ఈ విషయంలో నాకు ఇన్ఫర్మేషన్ లేదు. నాకు తెలీదు. నేనేమన్నా కావాలంటే మీకు నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను అప్డేట్ చేస్తాను. ఎప్పుడైతే ఈ వర్డ్ మీరు డౌన్‌లైన్‌తోని కాదంటే అప్‌లైన్‌తోని మీరు చెప్పగలుగుతారో, కస్టమర్‌తోని కరెక్ట్‌గా కమ్యూనికేట్ చేస్తారో, సో ఇలాంటి కమ్యూనికేషనే మనకు నిలబెడుతుంది మార్కెట్‌లో. తెలియని విషయం తెలీదు అని మీరు ఎప్పుడైతే ఎదుటి మనిషికి చెప్తున్నారో యెస్. హి ఈస్ ఎ జెన్యూన్ పర్సన్. ఆ బిలీవ్ అనేది రావాలి కంపల్సరీగా లీడర్స్. ఓకే లీడర్స్. సో థిస్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థాంక్ యూ సో మచ్. యెస్. ఇది లీడర్స్. ఈరోజు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకివ్వడం జరిగింది. సో దీనిలో ఏమన్నా
ఇంకా సీనియర్ లీడర్స్ ఎవరైతే గోల్డ్ క్లబ్ మెంబర్స్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో దీనిలో ఏమన్నా కొద్దిగా మార్పులు చేర్పులు ఉన్నాయి, లేదు సార్ ఈ ఇన్ఫర్మేషన్ ఇది కాదు ఇది అంటే కూడా డెఫినెట్లీ షేర్ చేయండి సార్. ఎందుకంటే అంతా మన టీం మెంబర్స్ కాబట్టి ఆల్రెడీ ఆల్ ఐబీపీసే కాబట్టి ఏమైనా ఉంటే కూడా సీనియర్ లీడర్స్ గోల్డ్ క్లబ్ మెంబర్స్ లేదంటే థైలాండ్ వెళ్ళేసి వచ్చిన వాళ్ళు ఏమైనా ఉంటే కూడా సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ లో ఏమైనా ఉంటే కూడా కరెక్ట్ చేసుకుందాం సార్. ఎందుకంటే అందరు డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి సో ఐ యాక్సెప్ట్. అండ్ నాకు కూడా కొత్త ఏమైనా విషయం నేను మర్చిపోయి ఉంటే కూడా సో అది కూడా వి విల్ యాక్సెప్ట్ ద థింగ్స్. ఓకే సార్, గోల్డ్ క్లబ్ మెంబర్స్ ఏమైనా సజెషన్ ఇవ్వాలా, లేదంటే నేను చెప్పిన దానిలో ఏమైనా కొద్దిగా ఇన్కరెక్ట్స్ లేదంటే కరెక్ట్ చేసుకోవాల్సినవి లేదంటే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా యూ కెన్ షేర్ ద థింగ్స్ సార్. సో ఇవి లీడర్స్, సో ఈ రోజు ఇన్ఫర్మేషన్. సో 7:30 కావస్తుంది. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా నాకున్న ఇన్ఫర్మేషన్ అప్డేషన్ ప్రకారంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఏమంటారు? ఎస్ సార్, రాజశేఖర్ సార్. రాజశేఖర్ సార్, యువర్ కో హోస్ట్. ఒక్క నిమిషం. ఎస్ సార్. థ్యాంక్ యూ బషీర్ సార్. ఎస్ సార్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఇప్పుడు దాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ ని మీరు ఏదైతే చక్కగా ఒక షేప్ తీసుకొచ్చారు, రియల్లీ వండర్ఫుల్ గా ఇవాళ థింగ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దట్ ఇస్ ఆల్ వెరీ గుడ్ సార్. అయితే మనం ఫర్దర్ గా కొన్ని క్లారిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకున్న స్ట్రక్చర్ ని బట్టి బైక్ మనం 20 pairs చేసినప్పుడు ఫ్రీగా వస్తుంది అనేది హ్యాపీ సార్. అలాగే ఈఎంఐతో బైక్ తీసేసుకున్నారు స్టార్టింగే, అప్పుడు ఏం చేస్తారు అనేది కూడా ఒకటి కనుక్కుందాం సార్ అందరం. అది కూడా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా అన్న విషయంగా కూడా. ఒక్కసారి రిపీట్ చేయండి, అది మిస్ అయింది, ఏదో వర్డ్ చెప్పారు. నైస్ సార్. బైక్ మనం 16,000 అడ్వాన్స్ వెళ్ళాక ఈఎంఐతో బైక్ తీసేసుకున్నారు. ఆ తర్వాత 20 pairs చేశారు. ఓకే, ఆ కేసు ఎట్లా క్లియర్ గ్రేట్ చేస్తాము సార్, అనేది. గ్రేట్ సార్. అందుకే సీనియర్స్ ఆల్వేస్ సీనియర్స్. ఇది తప్పకుండా మనం తీసుకోవాలి సార్. సో ఇలాంటివన్నీ పీడిఎఫ్ వచ్చినప్పుడు దానిలో ఏమన్నా మెన్షన్ చేస్తారా, ఎట్లా ఏంటి అన్నది ఇది ఒక అలాగే వాల్యుబుల్ పాయింట్ సార్, వాల్యుబుల్ పాయింట్. అట్లనే మీన్ వైల్ మధ్యలో ఒక 5 pairs 10 pairs అయ్యాక తీసేసుకున్నారు, మిగతా 10 pairs అయినప్పుడు ఏమిటి అనేటటువంటి విషయం. ఎస్ సార్. సేమ్ లైక్ టూర్ ఉంది, టూర్ ఎలిజిబుల్ ఉంది, వెళ్ళిపోయి వచ్చేసారు, తర్వాత 20 pairs అయ్యారు, మళ్ళీ టికెట్స్ వస్తారు అన్నప్పుడు ఆ టికెట్స్ దాని గురించి ఏం చేస్తారు అనేది కూడా ఒక పాయింట్. ఆ విషయంలో సార్ క్లారిటీ ఏంటంటే మళ్ళీ మనం ప్యాకేజ్ తీసుకొని కావాలంటే ఇది తీసుకోవచ్చు. లేదు అనుకుంటే టికెట్ మనం వద్దు అనుకుంటే మాత్రం 25,000 వాళ్ళు ఇవ్వడానికి రెడీ ఉన్నారు సార్ క్యాష్. అంటే ఓన్లీ టికెట్స్ సార్? అది ఓన్లీ టికెట్స్ సార్, ప్యాక్ కాదు. మనము ఆల్రెడీ ఈ ప్యాక్ తీసుకుంటున్నాం కదా, ఈ ప్యాక్ ని రిడీమ్ చేయాల్సి వస్తుంది మనం. ఓకే. అంటే ఈ ప్యాక్ అండ్ టికెట్స్ కలిపి 25,000 ఇస్తారు అన్నట్టుగా ఒక ఆలోచన ఉంది, క్లారిటీ తీసుకుందాం. ఓకే, నేను అనుకోవడం ఏంటంటే సార్, ఎందుకంటే ఆల్రెడీ మనం ప్యాక్ కంబోలో మనకు గోవా కానీ థైలాండ్ ప్యాకేజ్ వస్తుంది కదా, ఈ ప్యాకేజ్ లోనే ఏదైతే ఉందో దాన్ని రిడీమ్ చేయాల్సి ఉంటుంది. ఆ రిడీమ్ చేసుకొని టికెట్స్ మాత్రమే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అవునండి, మనం కనుక ప్యాక్ రిడీమ్ చేసుకోకపోతే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో అనుకుంటే 25,000 అనేది అంటే ప్యాక్ తో కలిపి అనమాట. సో అలా కాకుండా టూర్ వెళ్ళొచ్చేసారు ఈయన, తర్వాత ఇది ఎలిజిబుల్ అయ్యారు, అప్పుడు ఏంటి అనేది కూడా ఒకటి క్లియర్ గా. ఎస్ సార్. చాలా టెక్నికల్ వర్డ్స్, చాలా డీప్లీ ఆలోచించాల్సిన ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఒకటి మీటింగ్ మనం డెఫినెట్లీ క్లియర్ చేస్తాం. చాలా వాల్యుబుల్ సార్. నెక్స్ట్ గోల్డ్ క్లబ్ మీటింగ్ మనం కొద్దిగా అడుగుదాం సార్. డెఫినెట్లీ నేను కూడా రాసుకున్నాను. థ్యాంక్ యూ సార్, రాజశేఖర్ సార్. వామ్ మార్నింగ్ సార్, ప్లెజెంట్ మార్నింగ్. నైస్ ప్రెజెంటేషన్. We're very happy, Bashir sir. Thank you. Yes sir. Great sir. Thank you so much sir, Rashekar sir. Seniority always matters, leaders. Seniority always matters. Yes sir. Diamond Swami garu. Guru garu namaste sir. Namaste sir. Money morning sir. Yes మన sir. సిస్టమ్ లో హ్యాపీ అంటే మనీ మార్నింగ్ ఇందులో హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేస్తే మనీ వస్తుందని చాలా ఎక్సలెంట్ గా ఈ రోజు సెషన్ లో చాలా క్లియర్ గా చెప్పారు సార్. మేము ఈ పాయింట్ పట్టుకొని మంచి స్టేజ్కి వెళ్ళి మేము సక్సెస్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు సెషన్ అయితే చాలా ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. స్వామి గారు. ఎస్ సార్. వెంకటరెడ్డి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నేను డిఎంసీ అయ్యాను సార్. ఎస్ సార్. నేను ఒక టూర్ ప్యాకేజీలు పర్సన్స్ తీసుకెళ్లాలంటే నేను ఎలా చేయాలి? ఎలాగైతే మీరు డిఎంసీ కాయిన్ ద్వారా కొన్నారు కదా సార్,
అవును సార్. అదే విధంగా ప్యాకేజ్ $149 పెట్టి మనం ప్యాకేజ్ మన మన దేనిలో పర్చేజ్ చేసుకోవచ్చు. ఆ ఓకే. అప్పుడు ప్యాకేజ్ రిడీమ్ చేసి వాళ్ళకి పంపించొచ్చు. మరి దాంట్లో మనకి డిఎంసీలు ఎన్ని వస్తున్నాయి సార్ ఇప్పుడు? డిఎంసీలు గోవా అంటే 2 వస్తాయి సార్. ఓకే. అదే థాయిలాండ్ ప్యాకేజ్ మనం తీసుకుంటే 5 డిఎంసీ వస్తుంది మనకు. ఓకే. అంటే వాళ్ళకి ఎక్స్ట్రా $10 పెట్టి చేయాల్సిన పని లేదు. ఆ! మనం ప్యాకేజ్ మన దానిలో మీద కొనుక్కుంటే మనకొస్తుంది. మన దాంట్లో చేస్తే మనకు వస్తుంది. యెస్. కానీ వాళ్ళకు దీని గురించి ఫెసిలిటీ చెప్పేసి సార్ ఇంకొక జస్ట్ ఒక $900 పెట్టుకుంటే ఫ్యూచర్‌లో మీకు ఒక ఐడీ ఉండిపోతుంది. దానిలో అక్కడ మీరు ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయని ఎప్పుడైతే మనం చెప్తామో, చెప్పినప్పుడు సార్. కూర్చోబెట్టి చెప్పినప్పుడు వాళ్ళు దే విల్ గో ఫర్ ఇట్. అంటే కొందరికి ఏం సార్ అంటే దాని గురించి పూర్తిగా అసలు అవగాహన లేదు. లేనప్పుడు వాళ్ళకి ఇది చెప్తే మనకి ఇదంతా ఏదో ఉందని మాకు వదిలే అని వస్తూనే ఉంటుంది. బట్ డెఫినెట్లీ అంటే సార్. మార్కెట్‌లో డైరెక్ట్ మార్కెట్‌లో అదే ధోరణి ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే. సార్. యెస్. సో మనం డైరెక్ట్ అయితే మనకు టూర్ ప్యాక్ అయితే ఇవ్వచ్చు మనం డిఎంసీ. యెస్. ఓకే. ఓకే సార్. యెస్ సార్ సార్. ఇంకొకటి సార్ ఈ బైక్‌ది సార్ ఇంకొకటి మనకు బైక్ ప్యాక్ తీసుకున్నాం సార్. సార్. దాంట్లో మనకి టూర్ కూడా మనకి వస్తుంది కదా? యెస్. టూర్ ప్యాకేజ్ ఉన్నాయి సార్. గోవా, థాయిలాండ్ 2 ఉన్నాయి. ఓకే. మనకు కంప్లీట్‌గా మనం 20 ప్యాక్స్ కంప్లీట్ చేసేస్తే హ్మ్. బైక్ వస్తుంది. అండ్ యెస్. థాయిలాండ్ ట్రిప్ టూర్ కూడా వస్తుంది. టూర్ మన ప్యాకేజ్‌లో నుంచి టూరు దాని తర్వాత 2 టికెట్స్ అప్ అండ్ డౌన్ మనకు ఏంటంటే అప్ అండ్ డౌన్ మనకు టికెట్స్ కంపెనీ టికెట్ ప్రొవైడ్ చేస్తుంది. టికెట్ కూడా యెస్. వస్తుంది. బట్ లేదు మన టికెట్ వద్దు నేను టూర్ ప్యాకేజ్ ఇప్పుడే కాదు తర్వాత చూసుకుంటానంటే కావాలనుకుంటే 25,000 ఇస్తానన్నట్టు సార్ చెప్పడం జరిగింది. ఓకే. అంటే మన ప్యాకేజ్‌తోని రిడీమ్ చేసుకుంటే యెస్. మనకు మన ప్యాకేజ్. మన ప్యాకేజ్ ఓకే. రిడీమ్ చేసుకో. రైట్ సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. రైట్ సార్. గ్రేట్ సార్. గ్రేట్ సార్. యెస్ సార్. గిరీష్ బాబు గారు. సార్ గిరీష్ బాబు గారు. Yes. Good morning, సార్ Bhaskar గుడ్ bhai. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Very good morning. ఇప్పుడు మన రాజశేఖర్ సార్ వేసిన క్వశ్చన్ కి సార్. ఒక కస్టమర్ ఈఎంఐతో బైక్ తీసుకున్నాడు. సార్. ఏ లెవెల్ దగ్గర ఆయన బైక్ ఈఎంఐ అయితే తీసుకున్నారో 20 పేర్స్ పూర్తి చేస్తే అతని ఈఎంఐ ఎంతైతే తీసుకున్నారో టోటల్ అమౌంట్ రిఫండ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. గ్రేట్. ఎగ్జాంపుల్ 1 పేర్ మ్యాచ్ చేశాడు, అతను 5% డిస్కౌంట్ వచ్చేసింది అంటే 4,000 తగ్గింది. 4 + 16 20,000 పోయింది. ఓకేనా, రిమైనింగ్ 60,000 ఈఎంఐ తీసుకున్నారు. లేదా 5th పేర్కి వచ్చాడు, 5 పేర్స్ వచ్చాడు, 5 పేర్స్ అంటే 25% డిస్కౌంట్. ఓకేనా, ఆ 25% డిస్కౌంట్ పోగా మిగతా ఈఎంఐ తీసుకున్నారు. సో ఎంతైతే ఈఎంఐ తీసుకున్నారో అంత ఈఎంఐ 100% రిఫండ్ చేస్తారు, గ్రేట్ ఎక్కడ సార్. మ్యాచ్ అయితే అక్కడ. సార్ ఇది కంపెనీ తర్వాత రిఫండ్ చేస్తుందా లేదంటే బ్యాంక్ కంపెనీ కంపెనీ చేస్తుందా? తర్వాత ఇంకొకటి 15,999తో జాయిన్ అయ్యారు, 20 పేర్స్ మ్యాచ్ అయినాయి, బైక్ తీసుకున్నారు, టూర్కి ఎలిజిబుల్ అయ్యారు. అతని టూర్కి రాకపోతే 25,000 మాత్రం రిఫండ్ చేస్తారు. ఆ బుకింగ్ అమౌంట్ 15,999 రిఫండ్ చేయరు. యెస్ సార్. ఓకేనా, ఓన్లీ 25,000 మాత్రమే ఇస్తారు. వద్దు అనుకుంటే, టూర్కి రాను అనుకుంటే. యెస్. అతని కంటే 16 ప్లస్ ఇంకొక 11,000 మాత్రం బెనిఫిట్ అతనికి, అంతే. యెస్ సార్. ఓకేనా. Yes, గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ రాజశేఖర్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఇప్పుడు ఇతను టూర్ ప్యాక్ అవైల్ చేసేసుకున్నాడు 20 పేర్స్ అవ్వక ముందు. 20 పేర్స్ అవగంటే ఒక పర్సన్ పోయి వచ్చాడా? ఒక పర్సన్ పోయిచ్చేసాడు తను ఫ్రెండ్స్ తో కలిసి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 20 చేసుకున్నప్పుడు అక్కడ ఒక్క పర్సన్ పోయినప్పుడు మనం ఫ్లైట్ టికెట్స్ ఇవ్వం కదా, తన ఖర్చులతో తను పోయి వచ్చాడు. కాదు సార్, మామూలుగా మనకి ఎలిజిబిలిటీ 20 పేర్స్ చేసినప్పుడు అతనికి టూర్ ప్యాక్ విత్ ఫ్లైట్ ఛార్జెస్ కదా సార్. అవును. ఇతను ఇప్పుడు టూర్ బుక్ చేసేసుకున్నాడు, టూర్ వెళ్ళి వచ్చేసాడు తన ఫ్లైట్ ఛార్జెస్ తో. ఓకే, బిఫోర్ 20 పేర్స్. అవును. ఎస్ సార్. ఇప్పుడు హీ ఎలిజిబుల్ ఫర్ ద 20 పేర్స్, ఎందుకంటే మనకి ఇక్కడ టైం లిమిట్ లేదు కదా ఎన్నాళ్ళలో చేయాలనేది. సో తాయితీగా అతను దాంట్లో లక్కీగా టైం దగ్గర అతను 20 పేర్స్ కంప్లీట్ చేశాడు. ఓకే, అయినా అప్పుడు సరే అతను 25,000 ఇంటర్నెట్ చేస్తాం. అతను 25,000 ప్యాకేజ్ కొనుక్కొని ప్యాకేజ్ వాడుకున్నాడు. అక్కడ 15,990 లో ప్యాకేజ్ 15,999తో వాడేసుకున్నాడు. ప్యాకేజ్ ఎమ్మటే వేసుకున్నాడు, బైక్ బుక్ చేసుకుని వెంటనే వెళ్ళి వచ్చాడు. ఎస్ సార్. అది అతను పెట్టిన ప్యాకేజ్ ఖర్చు. అది
అతని అవునండి. ప్యాకేజ్ రిడీమ్ చేసేసుకున్నాడు. ఇప్పుడు 20 పైర్స్ పూర్తి చేశాడు. ఎస్ సార్. బట్ మళ్ళీ హీఈస్ ఎలిజిబుల్ ఫర్ 25 అంతే. అతని ప్యాక్ టూరిజం 100% టూరిజం కి ఎలిజిబుల్ అతను. టూర్ 100% వెళ్ళొచ్చేసినా ఎలిజిబుల్. కూడా వెళ్ళొచ్చినా కూడా ఎలిజిబుల్. ఓకే. ఒకవేళ మళ్ళీ టూర్ వెళ్తానన్నా కూడా పంపిస్తారా సార్? ఒకసారి లేదు వెళ్ళొచ్చి లేదు ఒకసారి లేదు 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 25,000 ఇస్తాం. 25,000 ఇచ్చేస్తాం. ఓకే సార్. సార్ అలాగే ఇప్పుడు ఈఎంఐ కాకుండా అతను క్యాష్ పెట్టుకొని వేసుకున్నా అతనికి ఆ మిగతా అమౌంట్ క్యాష్ ఇచ్చేస్తాం. అతను క్యాష్ పెట్టి కొనుక్కున్నా ఎప్పుడో చేశాడు, 6 నెలలకు 7 నెలలకు పూర్తి చేశాడు. అప్పుడు తనకు అమౌంట్ రిఫండ్ అయిపోతుంది. అమౌంట్ కంప్లీట్ రిఫండ్ అవుతుంది. లేదు ఇంకొక ఫుల్లీ పెయిడ్ బైక్ కావాలని బైక్ ఇస్తారు, ఆయన చాయిస్. మళ్ళీ బైక్ అంటే మరి అడ్వాన్స్ తోటి అది ఒక బైక్ తీసేసుకున్నాడు కదా సార్. మళ్ళీ బైక్ ఆయన డబ్బులు కట్ మిగతా చేసుకున్నాడు బ్యాలెన్స్ కదా, మిగతా ఇచ్చేసుకున్నాడు. బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తారు. ఇప్పుడు మిగతా ఎలిజిబుల్ బ్యాలెన్స్ అయ్యాడు. అమౌంట్ ఎలిజిబుల్ అయ్యాడు. ఇంకో బైక్ ఫ్రీ వచ్చింది. కావాలంటే బైక్ తీసుకుంటాడు, లేదా అమౌంట్ తీసుకుంటాడు. అదే అంటే బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది సార్. 16,000 ఇచ్చేసాం కదా బ్యాలెన్స్ ముందు. అమౌంటే, బ్యాలెన్స్ అమౌంటే, Yes, yes, yes. అది బ్యాలెన్స్ ఇంకొక అమౌంటే. బైక్ అంటే మళ్ళీ 16,000 కడితేనే మళ్ళీ బైక్ ఇవ్వగలుగుతాం. అంతే అంతే. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ గోగుల సార్. సార్ ఒక Yeah. చిన్న క్లారిటీ. Ah. సార్ ఇప్పుడు ఎంఆర్పి వచ్చేసి మనకు 80,000 రూపీస్ ఉంది బైక్ ది. ఎస్ ఎస్. సో ఇప్పుడు 16,000 కట్టినప్పుడు సపోజ్ క్యాష్ కట్టాలనుకుంటే 80,000 మైనస్ 16,000 అంతే కదా సార్ అది? అంతే అంతే అంతే. అంతే అంతే. Okay. ఏ ఎవరైనా లెవెల్ దగ్గరికి cash వెళ్ళినా తీసుకోవాలి. కూడా 5 లెవెల్కి వెళ్ళినా 10th లెవెల్కి వెళ్తే 10th లెవెల్ అంటే 10 into 50% డిస్కౌంట్, Yes. 40,000. ఓకేనా? Right, ఎస్ sir. సార్, ఎస్ సార్. Yes. థ్యాంక్ యూ Sir, వెరీ ఒక- మచ్ సార్. Yes, sir. Yes. సార్ ఒకసారి నాకు కో-హోస్ట్ ఇవ్వండి సార్. నాకు వచ్చిందా, హోస్ట్ వచ్చిందా? మీకు హోస్ట్ వచ్చింది. అవునా? ఎస్ సార్, ఆగమే సార్. ప్లీజ్ గో హెడ్. ఆగమే Yes, గారు, sir. మీరు కో-హోస్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ సెషన్ సార్. వండర్ఫుల్ గా కాయిన్ గురించి, మన యొక్క ఈ బైక్ గురించి, అన్నిటి గురించి చాలా వండర్ఫుల్ గా తెలియజేశారు సార్. ఆల్రెడీ గోగుల సార్ కూడా లైన్ లో ఉన్నారు కాబట్టి చిన్న క్వశ్చన్ సార్. మనం Yes, 15,000 మనకు టూరిజం ప్యాకేజ్ ద్వారా తీసుకుంటే మన కంపెనీ మనకు ర్యాంక్ రూపంలో బ్రాంచ్ ఇస్తుంది సార్. ఇప్పుడు మనకు 15,999 తీసుకుంటే బ్రాంచ్ ఇస్తున్నారా అన్నది ఒక చిన్న డౌట్ సార్. బ్రాంచ్ ఇస్తారా లేదా జస్ట్ ఓన్లీ మామూలు ప్యాకేజ్ కింద ఉంటుందా అది? సార్ మీరు కో-హోస్ట్. Yes, Yes, sir. బ్రాంచ్ ఇస్తారు. సార్ ఓకే, బ్రాంచ్ ఇస్తారు కదా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. 12,600 5 PV ప్యాక్ లో వచ్చిన, 12,600 10 PV ప్యాకేజ్ లో వచ్చిన, 15,999 తో 15 PV ప్యాకేజ్ లో వచ్చిన బ్రాంజ్ అయిపోతారు. ఓకేనా? ఓకే, మన టీమ్ లో బ్రాంచ్ కౌంట్ అవుతుంది సార్ అది. ఎస్, బ్రాంజ్ కౌంట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అట్లాగే Yeah. 20 పేర్స్ మ్యాచింగ్ కాగానే మనకు బైక్ ఇస్తున్నారు కదా సార్. ఇప్పుడు తర్వాత ఆఫ్టర్ 21 పేర్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ సేమ్ రెగ్యులర్ గా మనకు ఓన్లీ బైనరీ వస్తుంది అంతే. ఇక ఓన్లీ బైనరీ వస్తుంది. ఒకేసారి. కానీ ఇప్పుడు మళ్ళీ సార్ ఇప్పుడు ఇదైతే 4,000 ఏదైతే ఉందో అది మనకు తర్వాత రాదు ఇంకా. ఇంకా రాదు. ఓన్లీ 20 పైర్స్ వరకే ఇవి డిస్కౌంట్. 5%, 10, 15, 20 అనేది ఓన్లీ 20 పైర్స్ వరకే. సార్ ఇంకా ఆ తర్వాత చేసుకుంటే ఓన్లీ బైనరీ ప్లస్ డైరెక్ట్ రిఫరల్ ఉంటే డైరెక్ట్ రిఫరల్ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది అతనికి. ఎస్ అంతే. థ్యాంక్ యూ సార్. సార్ Yes, ఇక sir. మూడో క్వశ్చన్ అండి. ఇప్పుడు 149 పెట్టేసి అతను టూరిజం ప్యాకేజ్ బుక్ చేసుకున్నాడు కాయిన్ ద్వారా. ఆహా. సో అతనికి 2 లేదంటే 3, అంటే థాయిలాండ్ అయితే 3, గోవా అయితే 2 డిఎంసీలు వచ్చినాయి. సో ఈ పర్సన్ కి కమిషన్ ఎట్లా వస్తుంది సార్? 5 థాయిలాండ్ అయితే 5 డిఎంసీలు, సార్ నేషనల్ అయితే 2 డిఎంసీలు. ఓకే సార్. ఇప్పుడు వీళ్ళకు మనకు మనం దీంట్లో మన బోర్డ్ మెట్రిక్ ద్వారా మనం తీసుకుంటే మనకు మ్యాచింగ్ ఇన్కమ్ అనేది వస్తుంది సార్. కానీ ఇక్కడ కాయిన్ ద్వారా ఇతను బుక్ చేసుకుంటే ఇతనికి కమిషన్ ఏ రకంగా వస్తుంది సార్? కాయిన్ ద్వారా తీసుకుంటే లెఫ్ట్ 10 డిఎంసీలు, రైట్ 10 డిఎంసీలు అయితే $1 రిలీజ్ అవుతుంది. సార్ $1. ఆ తర్వాత 25 అయితే $3 రిలీజ్ అవుతుంది. 3 + 1 $4 పర్ డే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదే Yes, సార్. yes, థ్యాంక్ యూ yes, సార్. right. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Yes, sir. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. గోగుల సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రభుదాస్ గారు. Yes, sir. ఎస్ Sir, సార్. very good morning, sir. సార్ మరి ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు బోర్డ్ మై ట్రిప్ గురించి. సో మెనీ థ్యాంక్స్ సార్, వన్స్ అగైన్ ఆల్ ద బోర్డ్ మై ట్రిప్. తిరిగి గోగుల సార్ గారు కూడా లైన్ లో ఉన్నారు. సార్, ఐఎమ్ టు వెరీ హ్యాపీ సార్, ఫీల్ టు మీట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ద మోర్ ఇన్ఫర్మేషన్, క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఫర్ ద బోర్డ్ మై ట్రిప్ అండ్ ద ఫ్యూచర్ బిజినెస్ ప్లాన్ అండ్ so many unemployment people.
Sir, I have 3 questions, sir. ఎస్ సార్, ఎస్ సార్. I am Daskadam, sir. Daskadam finished, sir. ఓకే. తర్వాత ఇప్పుడు నేను యాక్చువల్లీ సరే ఒక క్వశ్చన్, నేను 799 తో నేను జాయిన్ అయ్యాను సార్, ఉదాహరణకు ఎగ్జాంపుల్. అయితే ఇప్పుడు నాకు వచ్చే కమిషన్ తర్వాత ఏదైతే ఉందో అది 5% వస్తుంది కదా. ఇప్పుడు నేను 25% అంటే 12,000 ప్యాకేజ్ కానీ, లేకపోతే ఇప్పుడు బైక్ 15,999 ప్యాకేజ్ లో కానీ వెళ్ళినప్పుడు నన్ను మళ్ళీ ప్రమోట్ చేసి నాకు 25 దానికి తీసుకెళ్తారా? ఎస్ సార్, మీ ఐడి యాక్టివేట్ అయిన మరుక్షణమే యు ఆర్ దట్ స్కేల్లో వెళ్ళిపోతారు మీరు. ఆల్రెడీ నేను 799 ఇంతకుముందు ఉన్నాను యాక్చువల్లీ. మరి నేను దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏం లేదు, మీరు ఐడి అప్గ్రేడ్ చేసుకోండి దాన్ని అంతే. అంటే 15,000 ఛాన్స్ ఉందా సార్? ఎస్ సార్, డెఫినెట్లీ. మీరు ఏం లేదు, యాక్టివేషన్ అని ఉంది కదా, మీరు యూటిలిటీ వ్యాలెట్ లో ఒక 16,000 వేసేసుకొని ఓకే, మీరేం చేయాలంటే జస్ట్ ఐడి యాక్టివేషన్ అని ఉంటుంది చూడండి. యాక్టివేషన్కి వెళ్ళి Yes, sir. న్యూ ఐడి యాక్టివేషన్ అనండి. అన్న తర్వాత మీ యూజర్ ఐడి కొట్టేసి అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది కంబో ప్యాక్ అని సెలెక్ట్ చేయండి. కంబో ప్యాక్. yes sir. ట్రాన్సాక్షన్ ప్యాస్ కొట్టేస్తే మీరు జస్ట్ సింపుల్ గా మీ ఐడి యాక్టివేట్ అయిపోతుంది. ఫ్రమ్ ద టైమ్ యూ యాక్టివేటెడ్ యువర్ ఐడి, యు ఆర్ Okay, sir. ఇన్ అప్గ్రేడెడ్ స్కేల్. yes sir. సార్ ఆల్రెడీ నేను బ్రౌన్స్ లో ఉన్నాను కదా సార్. ఇప్పుడు మరి 15 దస్కదం ద్వారా తీసుకుంటే సార్, ఆ బ్రౌన్స్ ఆల్రెడీ ఉన్నా అంటే ఇప్పుడు ఈ దస్కదం అయితే బ్రౌన్స్ ఇచ్చినట్టే బ్రౌన్స్ కదా సార్. ఎస్ సార్, అది మీకు ఓన్లీ ఎక్కడ రాయల్టీకి వర్తిస్తుంది, క్లబ్ బోనస్ రాయల్టీకి వర్తిస్తుంది. అది ఫైనాన్షియల్ sir. బెనిఫిట్ రావాలంటే యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఓకే సార్, 15,999 నేను కూడా నేను చేసుకున్నప్పుడు నాకు ఇంకా Yes. అదనంగా ఏమి ఇస్తారు సార్? ఏం లేదు సార్, మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏవైతే ఉంటాయో స్పాన్సర్ బోనస్ చేసినప్పుడు మీకు ఫైనాన్షియల్ అది వస్తుంది. మ్యాచింగ్ బోనస్ లో మీకు 15 తర్వాత డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ లో 25% వస్తుంది మీకు. ఓకే ఓకే సార్. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్ సార్. సో ఇప్పుడు బిట్ కాయిన్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఐ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ సార్. ఏం లేదు సార్, మనకు వీక్లీ 2 or 3 times మనకు ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి దాని గురించి, కాయిన్ గురించి. అది మీరు అటెండ్ అవుతే సరిపోతుంది. మీ గ్రూప్ లో ఎప్పుడైతే అది పర్టికులర్ డేట్ లేదు సార్, ఎందుకంటే నితేష్ సార్ గారు ఎప్పుడు తనకు అవైలబిలిటీ ఉందో, ఎప్పుడైతే తనకు టైం కన్వీనియంట్ గా ఉందో ఆ టైంలో తను కండక్ట్ చేస్తున్నారు. సో మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి పెట్టండి, లింక్ వచ్చినప్పుడు మీకు ఫార్వర్డ్ చేయమని చెప్పండి. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్ సార్. పేసాలు ఇంకా అంటే ఎక్కువగా ఇప్పుడు అందరికి టూర్ ఇంట్రెస్ట్ ఉండదు, అందరూ ఇవి వ్యాపారాలు చేయలేరు. బహుశా అందరికి ఫోన్ పే లాగా పేసాలను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సార్. అవును, ఆ పేసాల్ అనేది మరి స్కానర్ క్లియర్ అయిందా సార్? ఓకే అయిందా? మనకు అవుతుంది సార్, జస్ట్ అది అప్డేషన్ ఫైనల్ స్టేజ్ లో ఉంది, అది వచ్చేస్తుంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో వస్తుంది. వన్ మోర్ క్వశ్చన్ సార్. డైలీ ఇది లక్కీ డ్రా ఏదైతే ఉందో దాన్ని మనము చేస్తున్నప్పుడు అది కొన్ని ఎక్కడికో ఏదో కొంచెం అర్థం కావట్లేదు యాక్చువల్ గా. వేరే ఆప్షన్స్ వస్తున్నాయి, అది కూడా కొంచెం క్లియరెన్స్ ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ 2-3 వేసాను, తర్వాత నాకు వీలుగాక చేయలేదు 2-3 days. దాన్ని మనం ఓకే దాంట్లోకి వెళ్ళి ఓకే చేస్తే మనం డైరెక్ట్ అది కనెక్ట్ అయ్యేటట్టుంటే బాగుంటుందేమో అనిపించింది సార్. ఓకే, లేదు సార్, నాకు లక్కీ డ్రా వచ్చింది కాబట్టి నాకు ఆప్షన్ అది ఓపెన్ కావట్లేదు. నేను ఎవరైనా చెప్తానండి. సో ఇది సార్ లక్కీ డ్రా ఏం ప్రాబ్లం మీకు? అంటే యాక్చువల్లీ ప్రాబ్లం కాదు కానీ ఇప్పుడు లక్కీ డ్రా ఓపెన్ చేయగానే మనం దాన్ని కనెక్ట్ చేసేటప్పుడు కన్ఫర్మ్ చేసినప్పుడు అది ఇంకా కొంచెం అర్థం కాకుండా ఉంది అక్కడ. ఏం లేదు, మీరు లక్కీ డ్రాలోకి వెళ్ళి యాడ్ పార్టిసిపెంట్స్ కొట్టేసి ఎస్ అని అంటే ఆటోమేటిక్ గా మీకు 100 యూటిలిటీ కట్ అవుతుంది. యువర్ కన్ఫర్మేషన్ టికెట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. అందులో ప్రాబ్లం ఏముంది? ఇబ్బంది ఏముంది? లక్కీ డ్రా క్లిక్ చేసి యాడ్ పార్టిసిపెంట్ అనాలి. సార్ యాడ్ పార్టిసిపెంట్ అనగానే అక్కడ మీకు కన్ఫర్మ్ అని ఉంటుంది. కన్ఫర్మ్ కొట్టగానే మీకు టికెట్ నెంబర్ రైజ్ అవుతుంది. సార్ అట్లాగే ఇప్పుడు మీరు విన్ అయితే మీకు మీ పేరు చూపిస్తుంది విన్ అయితే. ఓకే సార్, ఓకే సార్. ఒకళ్ళు వస్తే ఆ రోజు వస్తే మంచి సార్, అందరికి కంగ్రాచులేషన్ చెప్తాను, అందరికి థ్యాంక్ చెప్తాను. అయితే ఈ పేసాలకు మనీని సెండ్ చేయడానికి మనము డైరెక్ట్ అకౌంట్ నుంచి వాడాలా, లేకపోతే ఫోన్ పే నుంచి వాడాలా, ఎట్లా సార్? మీకు అక్కడ కొట్టగానే ఆటోమేటిక్ గా ఫోన్ పే కనెక్ట్ అవుతుంది, లేదా అక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది. క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకొని సార్ ఫోన్ పే లోకి వెళ్ళి ఆ స్క్రీన్ షాట్ ని మనము యాడ్ చేసి అట్లా పేమెంట్ చేస్తే ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది పేజాల్లో. ఓకే చేసాను, ఒకసారి చేశాను సార్. యాక్చువల్లీ నాది కొంచెం ప్రాబ్లం ఉండే, నేను ఫోన్ పే కూడా అది పేసాల్లో నేను డిశ్చార్జ్ చేస్తే కూడా 149 కట్ అయింది, ఎక్స్ట్రా కట్ కాలేదు. దీన్ని ఎక్కువ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఎందుకంటే అందరికి అవసరం కాబట్టి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్ బషీర్ సార్ అండ్ వెంకటకృష్ణ గోగుల వెంకటకృష్ణ సార్, అలాగే ఆల్ ద బోర్డ్ మే ట్రిప్ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మహేష్ సార్.
ఎస్ సార్, గుడ్ మార్నింగ్. నేను గుడ్ మార్నింగ్ భువనగిరి అండి. నుంచి ఎస్ సార్, దుమ్మాటి మహేష్. యా సార్. సార్, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, చిన్న చిన్నవి. ఒకసారి Hmm. క్లారిఫికేషన్ కావాలి. Hmm. యాక్చువల్లీ ఏంటంటే సార్, మన ఓల్డ్ వాళ్ళు ట్రావెల్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు 12,600 తీసుకున్నారు కదా టూర్స్ కోసం అని. వాళ్ళు నిన్న మొన్న కొన్ని మనం బైక్ ప్రమోషన్ చేస్తున్నప్పుడు మేము రిమైనింగ్ పేమెంట్ కట్టగలుగుతాం, మాకు ఏమైనా ఆప్షన్ ఉందా అని అడిగారు సార్. లేదు సార్, ఆప్షన్ లేదు సార్, అలాంటి ఆప్షన్ రాదు. ఇది మాత్రం క్లియర్. ఎందుకంటే ఆల్రెడీ ఎందుకంటే ఐడి యాక్టివేట్ కాని ఏదైతే మనకు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ రావాల్సినవి కింద మీద ఏదైతే ఉందో మొత్తం ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి ఆ ఐడిని ఎట్టి పరిస్థితులు అప్డేట్ చేయడం లేదు. మళ్ళీ కావాలంటే కొత్త ప్యాకేజ్ అదే ఐడి మీద కొత్త ప్యాకేజ్ కూడా తీసుకోవచ్చు. అచ్చా, దీంట్లో ఎలాంటి ఎక్స్క్యూజెస్ మనకు రావంటున్నారు నో అయితే. సార్, నో సార్, నో సార్, నో సార్, అది క్లియర్, అది క్లియర్. అయితే ఇక్కడ ఒక ఏంటంటే సార్, మనకి ఇప్పుడు వీళ్ళ కొంతమంది ప్యాకేజెస్ టూర్స్ కి వెళ్ళిన వాళ్ళు ఎక్స్పైర్ అయ్యే స్కోప్స్ ఉంది, వాళ్ళకి మనం ప్రోడక్ట్ ఆప్షన్ చేసాం కదా. అవును. వాళ్ళు ప్రోడక్ట్ గానీ టూర్ గానీ వెళ్ళడానికి లేదు, కనీసం ఒక ఓన్లీ బైక్ మాత్రమే ఆప్షన్ చేసుకోగలుగుతున్నాము, ఎంత అమౌంట్ అయినా pay చేయగలుగుతాం, దానికి అడిషనల్ గానీ అడిగారు అనమాట. లేదు సార్, నాట్ ఏమైనా పాసిబుల్ ఫ్యూచర్ సార్. లో ఏమైనా నో, నాట్ చూడండి పాసిబుల్ సార్ మరి అది. నో, నో, నో వే, నో వే. So, దేర్ ఇస్ నో ఆప్షన్, నో ఆప్షన్. అండ్ ఇంకో వన్ మోర్ క్వశ్చన్ సార్. ఎస్ సార్. ఇది బైక్ ఈఎంఐ డీటెయిల్స్ అన్నారు కదా, ఇది ఎప్పటి వరకు మాకు అప్డేట్ చేస్తారు సార్, ఇది బైక్ ఈఎంఐ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడానికి? వస్తున్నాయి సార్, అది మనకు పీడిఎఫ్ పీపీటీ ఏదైతే ఉందో ఫర్దర్ గా మనకు పూర్తి అప్డేట్స్ వస్తాయి, మనకు 1-2 days లో మనకు రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకొని పెట్టుకోండి. యాజ్ మచ్ as పాసిబుల్ మీరు జస్ట్ ప్రమోట్ చేస్తూ ఉండండి, ఎంత వస్తే అంత మనకు దీని లోపల వచ్చేస్తుంది. కానీ యాక్టివేషన్స్ మాత్రం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ ఫస్ట్ డేనే 26 people బుక్ చేశారు, ఫస్ట్ డే అవునవును. వన్ మోర్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఈ బైక్ల మీద మనకి డిస్టింక్ట్ ఫ్రాంచైజ్ వాళ్ళకి 3,000 కమిషన్ ఇస్తారు 1 bike కి, రైట్? అవును, అవును. ఇందులో ఏమైనా పిన్ కోడ్ వాళ్ళకి కూడా ఏమైనా కంపెనీ తరపు నుంచి ఏమైనా ఉన్నదా, అదేమైనా డిస్కషన్ ఉందా, లేదా ఓన్లీ డిస్టిక్ వాళ్ళకేనా? ఇప్పటి వరకు అయితే డిస్ట్రిక్ట్ వాళ్ళకే ఉంది సార్ ప్రస్తుతం అయితే. కంపెనీ ఏమైనా మనకు ఫర్దర్ గా ఏమైనా కొద్దిగా ట్రాన్సాక్షన్ పెరిగిన తర్వాత ఏమైనా ఉంటే చూడొచ్చు. ఓకే సార్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఈస్, మనకి లాస్ట్ టైం థాయిలాండ్ లో వెళ్ళిన వాళ్ళు మన వారియర్ ప్రోగ్రామ్ లో మనకి వారియర్ కి 25,000 వర్తబుల్ ప్రోడక్ట్ అదొకటి, ప్లస్ అది కాదు అనుకుంటే ఒక వ్యాలెట్ కి 25,000 రూపాయలు ఇస్తాం, అది పర్చేస్ చేసుకోవచ్చు అండి అని చెప్పారంట సార్. అది ఎవరు చెప్పారు? అక్కడ డిస్కషన్ ఏదైనా తెలిసింది, అది నిజమేనా కాదా అనేది? డిస్కషన్ ఫైనల్ అయిన తర్వాత ఇస్తారు. ప్రోడక్ట్. ఓకే. అంటే ఇప్పుడు మనకి అడిషనల్ ఇప్పుడు 2-3 months నుంచి పెండింగ్ లో ఉన్నాం కదా సార్, మనం బేసిక్ గా మన కంపెనీ బిజీ షెడ్యూల్లో. ఇప్పుడు అవంతా కంటిన్యూ చేసి ప్రోడక్ట్ పంపిస్తారా, లేదా ఇప్పుడు ఫ్రెష్ గానే పంపిస్తారా ఈ వారియర్స్ కి? 2-3 months లో ఎవరైతే కండిషన్ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసి ఉంటారో వాళ్ళందరికీ పెండింగ్ ఉన్నాయని కూడా. వాళ్ళకి ఓకే సార్. మినిమం ఇంత అమౌంట్, ఇంత బిజినెస్ ఇవ్వాలని ఉంది కదా. అవునవును సార్, అవునవును. ఎస్ మినిమం 10,000, 9,000, 10,000 కమిషన్ తీసుకోవాలి బోనస్లు అయితే, లేదంటే 30 ప్రొడక్ట్స్ సేల్ చేసి ఉండాలి. ఆ క్రైటీరియా ఎవరైతే ఫుల్ఫిల్ చేశారో వాళ్ళందరికీ ఏదైతే రావాలో అది ఇచ్చేస్తారు. అందులో ఒక చిన్నది ఏంటంటే, కొంతమందికి ఇంకా పిన్ కోడ్స్ అలాట్మెంట్ కాలేదు సార్ కొంతమందికి. మరి దానికి ఎట్లా అంటే, వీళ్ళు మనకి ఏప్రిల్లో అయిన వాళ్ళు ఉన్నారు, మనకి April 16th నుంచి మనకు మ్యాచింగ్ స్టార్ట్ అయింది ఇది వారియర్ బెనిఫిట్స్ లో. సో వాళ్ళకి మనం పిన్ కోడ్స్ అలాట్మెంట్ చేయలేము, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఎలా సార్ మరి? అది పిన్ కోడ్ అలాట్మెంట్ కావాలి, అట్లీస్ట్ టీమ్ బోనస్ వచ్చి ఉండాలి, టీమ్ బోనస్ చేసి ఉండాలి. టీమ్ బోనస్ 10,000 రూపీస్. మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు 8th వరకు కూడా మన పిన్ ప్యాకేజెస్ కూడా కొన్ని ఆపినాయి ఉన్నాయి అనమాట. అంటే ఎట్లా అంటే 12,600 మనకు క్లోజ్ చేశారు కదా బైక్ అప్డేట్ 1 week కదా మనం క్లోజ్ చేసింది. సరే సార్, మరి ఒకసారి మాట్లాడదాం దీని గురించి. రైట్. థ్యాంక్ యూ సార్ మహేష్ గారు, మంచి వాల్యుబుల్ క్వశ్చన్స్, చాలా డీప్లీ వర్క్ చేస్తున్నారు. జస్ట్ గో ఫర్ ఇట్. ఎస్ కృష్ణ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. 2 కాన్సెప్ట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయండి. సార్ కాన్సెప్ట్ గురించి నోరు విప్పితే ధనలక్ష్మి డోర్ తెరిచేటట్లు ఉన్నాయండి. ఫెంటాస్టిక్. అలానే మరి దీనికి సంబంధించిందండి, ఇప్పుడు బైక్ ప్యాకేజ్ లో భాగంగా 20 వీళ్ళు కనుక అయిపోయింది అనుకోండి పూర్తిగా, దీనికి టైం బౌండ్ అనేది లేదన్నారు కదండి. అవును సార్, ప్రస్తుతం అయితే లేదు సార్. టైం బౌండ్ అనేది లేదు కదండి, ఎప్పటికైనా అయినా సరే ఎలిజిబిలిటీ ఉంటుంది అంటారు. ఎస్ సార్. అదే అండి. ఓకే సార్. అలానే వీటికి సంబంధించినటువంటి 799తో చేరే వాళ్ళు కూడా
Yes, ఈ sir. విషయంలో ప్రమోట్ అవ్వచ్చు అంటారా? 12,600 వచ్చే ఏం వరకు లేదు సార్, వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉండండి. దగ్గరకు వచ్చినప్పుడు నేను అచీవ్ కాగలుగుతానంటే ఈ లోపు వాళ్ళు 15,999 తోని అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీ అప్గ్రేడ్ చేసుకోవాలి సార్. అది ఫ్రీ బైక్ రావాలంటే మాత్రం కంపల్సరీ అప్గ్రేడ్ చేసుకుని ఉండాలి. అదేలేండి. అప్పటి వరకు ఇప్పుడు చేస్తారా అంటే లేదంటే 799 లాస్ట్ లో లో చేస్తారా? వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది కదండి దాంట్లో. డెఫినెట్లీ ఫ్రీ డెఫినెట్లీ ఫ్రీ బషీర్ భాయ్, ఫ్రీ సార్. బైక్ కోసము అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆహా, థాయిలాండ్ టూర్ విత్ ఫ్లైట్ టికెట్ కావాలంటే అప్డేట్ చేసుకోవాలి. ఓకే వాల్యుబుల్ పాయింట్ సార్. థ్యాంక్ యూ సార్. ఎనీ అచ్చా, ప్యాక్ ఫ్రీ 12,600 పాత వాళ్ళైనా, 1499 పాత వాళ్ళైనా, 799 పాత వాళ్ళైనా సరే, లేదా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా సరే, ఓకే 20 పేర్లు మ్యాచ్ అయితే వాళ్ళకి బైక్ ఇచ్చేస్తారు. ఓకే వాళ్ళు 20 పేర్లు మ్యాచ్ కావడానికి ముందే కనుక 15,999 చేసుకుంటే థాయిలాండ్ టూర్ విత్ ఫ్లైట్ టికెట్ ఎలిజిబుల్ అవుతారు. గ్రేట్ అప్డేట్, గ్రేట్. థ్యాంక్ యూ సార్. అయితే లాస్ట్ మూమెంట్ లో అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది కదండి. లాస్ట్ మూమెంట్ లో థాయిలాండ్ ఫ్లైట్ టికెట్ అప్ అండ్ డౌన్ కావాలి అంటే అప్డేట్ చేసుకోవాలి. లేదు నాకు బైక్ ఒకటి చాలు అనుకుంటే అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫ్రీ బైక్ Great, sir. కోసం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. Yes, టూర్ sir, yes, కావాలంటే చేసుకోవాలి. డెఫినెట్లీ. Okay. ఈవెన్ Thank you. ఈవెన్ స్టూడెంట్స్ లేదంటే హౌస్ వైఫ్స్ లేదంటే ఎంప్లాయీస్ కూడా ఏమన్నా ఉంటే కూడా 799 ఐడి వేసుకొని కూడా ఇక్కడ వర్క్ చేసుకుంటే బైక్ మాత్రం ఫ్రీ వస్తుంది లీటర్స్. సో గ్రేట్ అప్డేట్. సో ఇది ఒకటి. సో కాదు నాకు థాయిలాండ్ టూర్ వెళ్ళాలి విత్ ఫ్రీ టికెట్స్ అనుకుంటే మాత్రం కంపల్సరీ మన ఐడి యాక్టివేట్ ఉండాలి. దేనికంటే ప్యాకేజ్ వస్తుంది కదా, ఆ ప్యాకేజ్ మీదనే మనకు ఫ్లైట్ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ బైక్ మాత్రం 2020 మ్యాచ్ అవుతే మాత్రం కంపల్సరీగా ఇచ్చేస్తారు. ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్, గ్రేట్. ఎస్ నెక్స్ట్ మనకు పరిపూర్ణ మేడం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా. సార్ మనకు యూటిలిటీలో ఉన్న అమౌంట్ క్రిప్టో ఐడి యాక్టివేషన్ అండ్ ఈ బైక్ యాక్టివేషన్ కి యూజ్ అవుతుందా? మా ఈ బైక్ కి మాత్రం మీకు ఉంటది, యాక్టివేషన్ అవుతుంది యూటిలిటీ వ్యాలెట్ లో ఉన్నది. క్రిప్టో గురించి కొద్దిగా మీరు మీ అప్లయన్స్ స్పాన్సర్ గోల్డ్ క్లబ్ మెంబర్ని ఒకసారి కాంటాక్ట్ అయితే బెటర్. క్రిప్టో కూడా అన్న యూటిలిటీతో కాయిన్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. తీసుకోవచ్చు. గ్రేట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక్కసారి మీ గోల్డ్ క్లబ్ మెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి మా, ఫర్దర్ కమ్యూనికేషన్స్. సత్యారెడ్డి గారు. సార్ ఇప్పుడు మనకి ఈ బైక్ లో సార్ వాయిస్ కొద్దిగా లో వస్తుంది. ఈఎంఐ ఫెసిలిటీస్ ఉందన్నారు కదా సార్. అవును సార్. అయితే ఇప్పుడు మనం ఈఎంఐ తీసుకునేటప్పుడు మనం 16,000 పే చేసిన తర్వాత అవి మైనస్ అయ్యి అక్కడ నుంచి ఈఎంఐ అప్లికేబుల్ అవుతుందా, లేకపోతే టోటల్ 80,000 కి ఈఎంఐ ఇచ్చి దాంట్లో నుంచే మనకి 16,000 కట్ అవుతాయా? రిమైనింగ్ బ్యాలెన్స్ కే అవుతుందండి. 16,000 తీసేసి మిగతా 64,000కి అవుతుంది. అచ్చా, మిగతా 64,000 మనం ఈఎంఐ పెట్టుకుంటాం. ఎస్. ఓకే సార్. ఇంకోటి సార్, ఇప్పుడు 12,600 మన ట్రిప్ కి 5 PV ఇచ్చాం కదా. దేని గురించి? టూర్ ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నాం. అవును సార్. దీనికి గోవాకి ఇప్పుడు మనం 5 PV చేసాం. ఎస్. ఇంతకుముందు గోవాకి 10 PV చేసినప్పుడు అది హైయెస్ట్ PV, ఇక మనకి అక్కడి నుంచి అప్గ్రేడేషన్ అవసరం లేదు. అవును. కానీ ఇప్పుడు 5 PVకి వచ్చాం కదా, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మనకి సిస్టమ్ ప్రకారం 25% కట్ అవుతుందా? లేదు సార్, మీకు కంప్లీట్ గా మీకు అది ప్యాకేజ్ మీరు బ్రౌన్స్ అయిపోతారు అక్కడ, అంతే. ఓన్లీ ఫైనాన్షియల్ బెనిఫిట్ మాత్రమే తక్కువ వస్తుంది, అంతే. ఓకే. మ్యాచింగ్ లోనే జస్ట్ మీకు టీమ్ బోనస్ మాత్రం వస్తుంది, మిగతా అన్ని సేమ్. 5 PV ప్యాక్ అయినా, 10 PV ప్యాక్ అయినా, 15 PV ప్యాక్ అయినా పర్ డే సీలింగ్ 75,000. ఓకేనా? అందుకే కామన్. ఓకే రైట్ సార్, థాంక్యూ. ఎస్ సార్. జానకి నారాయణ గారు. జానకి నారాయణ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గోగుల గారు గుడ్ మార్నింగ్ సార్. బషీర్ అలీ గారు గుడ్ మార్నింగ్. ఆల్సో అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇక్కడ వచ్చేసి 799 తో ఉన్న వాళ్ళు బైక్ ప్యాకేజీలు వేస్తే వీళ్ళు బైక్ ఎలిజిబుల్ అవుతున్నారా సార్? బైక్ ప్యాకేజ్ అంటే తను బైక్ ప్యాకేజ్ తీసుకోకపోయినప్పటికీ కూడా బైక్ ప్యాకేజ్ 2020 ఇస్తే అవుతున్నారు.
ఓకే సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, అంటే నా ఒపీనియన్ మాత్రమే ఇది. అంటే కంపెనీకి నేనేమో సజెషన్ చేయడం కాదు, లేకపోతే కంపెనీకి అంటే అన్ని రకాలుగా ఆలోచించే చేస్తుంది మేబీ. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే, ఇక్కడ క్రిప్టో కరెన్సీ అనేది క్రిప్టో మనం ఎవరైతే తీసుకుంటున్నామో, అంటే నా ఒపీనియన్ అంటే సీనియర్స్ గానే ఉంటూ జూనియర్స్ గానే ఉంటారేమో మేబీ నాకు తెలిసి. మరి దీన్ని ఆటో ఫిల్లింగ్ సిస్టమ్ లో ఉంటే ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళు కంపెనీకి ముందుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ సార్. అంటే ఈ జీనాలజీ రోజు పరంగా ఎవరైతే అడుగుతున్నారా మీరు? సార్ ఈ రోజు ఎవరైతే తీసుకున్నారో క్రిప్టో, ఐ మీన్ జస్ట్ ఇప్పుడు నేను తీసుకున్నాను సార్, క్రిప్టో నేను తీసుకున్నాను. తర్వాత నా సీనియర్ కానీ జూనియర్ కానీ ఎవరైనా తీసుకోవచ్చు, లేట్గా తీసుకోవచ్చు. అంటే నా సీనియర్ అనే వాళ్ళు లేట్గా తీసుకున్నప్పటికీ కూడా నేను తీసుకునే క్రిప్టో అంటే నాకున్నటువంటిది వాళ్ళకు యాడ్ అవుతుంది కదా. అంటే ఎప్పుడో మెల్లగా తీసుకుంటాను, నా డౌన్ లైన్లో మొత్తం తీసుకున్న తర్వాత క్రిప్టో తీసుకున్న తర్వాత నేను తీసుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళకు ఇవి అన్నీ యాడ్ అవుతుంది కదా సార్. అంటే మెల్లగా అంటే తను చేయకపోయినప్పుడు కూడా వర్క్ చేయకపోయినా కూడా అవుతుంది కాబట్టి వర్క్ చెయ్యాలి అని చెప్పంటే ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళకు అంటే క్రిప్టో ఇస్ సెపరేట్ గా సార్. ఇప్పుడు మనకు బిఎంఐటి అంతా మిగతా టూర్ ప్యాకేజ్ కానీ మిగతా 799 కానీ 1499 కానీ ఇవన్నీ సెపరేట్ గా సార్. ఇప్పుడు ఈ బైక్ సెపరేట్, క్రిప్టో అనేది సెపరేట్ గా సార్. అంటే రకరకాలుగా బిజినెస్ వస్తుంది కదా సార్ ఇక్కడ. అలాంటప్పుడు ఈ బైక్ కానీ క్రిప్టో కానీ దీన్ని మళ్ళీ కొత్తగా ఐడి క్రియేట్ అనేది బాగుంటుంది అనేది నా ఒపీనియన్ సార్. లేదు సార్, యాక్చువల్గా మన జీనాలజీ మొత్తం తీసుకెళ్లి యాక్సెస్ గా అక్కడ కాపీ చేయడం జరిగింది సార్ ఓకేనా. సీనియర్స్ సార్ కూడా ఇంక్లూడింగ్ నాతో సహా సార్ మీరు వర్క్ చేస్తే సార్ నాకంటే ఎక్కువ ఇంటి తీసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇక్కడ సార్ సీనియర్ ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళు ఫస్ట్ 4 డైరెక్ట్ యాక్టివేట్ చేసుకోవాలి. సార్ 4 డైరెక్ట్ సార్ 4 డైరెక్ట్ యాక్టివేట్ చేసుకున్నాక ఇతనుడుగా లెఫ్ట్ రైట్ 2 మ్యాచింగ్ చేసుకోవాలి. అవును సార్. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇందులో అందరికీ సార్ రకరకాల పరిచయాలు పాత వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు సార్ కొత్తగా ఐడి వెయ్యాలి అంటే మళ్ళీ సార్ కొత్త వ్యాపారం చేసినట్టు అయ్యి కంపెనీకి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే నా ఎగ్జాంపుల్ ఒపీనియన్ సార్. ఎగ్జాంపుల్ మీరు నేనే ఉన్నామండి, మీరు నేనే ఉన్నాం సార్ ఓకేనా. సార్ మన జిల్లాలో అందరికంటే ఫస్ట్ పరిచయం మీరు, ఎస్ సార్. అవునా. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను, నాకు జానకి నారాయణ గారు పాత మిత్రుడు కాబట్టి నేను ఫస్ట్ మీ ఐడియా ఇస్తాను. ఎస్ మరి ఇక్కడ సంవత్సరం నుంచి బషీర్ భాయ్ అందరూ నాతో కలిసి వర్క్ చేస్తున్నారు. అవును సార్. మరి ఇప్పుడు వాళ్ళందరినీ కింద వేసేస్తే నొచ్చుకుంటారు కదా. సార్ ఈ ప్రాజెక్ట్ ఉన్నాం కాబట్టి ఈ సార్ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలనే ఉద్దేశంతో సార్ కంపెనీ సార్ యాజ్ జినాలజీ అక్కడికి పంపించింది. ఇక ఎవరి సార్ ఇంట్రెస్ట్ వాళ్ళది. సార్ అంటే దాని ఐ మీన్ గురించే అంటే మళ్ళీ సార్ నేను దాని అనేది గురించి ఏంటంటే ఇక్కడ అవునవును. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు జస్ట్ నా డౌన్ లైన్ వచ్చేసి ఒక 200 మంది ఉన్నారు సార్. అవును అయితే వాళ్ళు ఏమంటారని చెప్పారంటే, సార్ మీరు చేసినా చేయకపోయినా అంటే మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి మేము చేస్తే మీరు తీసుకుంటున్నారు కదా, మరి మీరు తీసుకోకుండా ఇన్ని రోజులు మీరు అంటే ఐ మీన్ ఏంటంటే మీరు బైక్ తీసుకోలేదు, మేమందరం తీసుకున్న తర్వాత మీరు తీసుకుంటే మీకు ఆల్రెడీ మేము తీసుకునే అన్ని కూడా మీకు డిఎంసీలు అవుతుంది కదా. అది ఆ రోజు నుంచే కౌంట్ అవుతుంది, అంత ముందు రాదు. ఎగ్జాంపుల్ మీరు 6 నెలల తర్వాత వచ్చారు, ఆ రోజు నుంచే కౌంట్. అంత ముందు మనోడు మన కింద ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఉదాహరణకి బషీర్ భాయ్ గారు డిఎంసీ అయిపోయారు, లెఫ్ట్ 10 రైట్ 10 అయిపోయినాయి, ఆయనకి డాలర్ స్టార్ట్ అయింది. నేను ఇంకా అక్కడ లెఫ్ట్ 10 రైట్ 10 నేను ఇవ్వలేకపోయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్పాన్సర్ 4 మెంబర్స్ నేను డిఎంసీ చేసు, నా స్పాన్సర్ 4 ఐడీస్ నేను యాక్టివేట్ చేయలేకపోయా. కాబట్టి నాకు అక్కడ డాలర్ పెండింగ్ లోనే ఉంటది. అంటే మనకంటే ముందు వాళ్ళే ఎర్న్ చేస్తారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎవరు ముందు చేసుకుంటే వాళ్ళు ముందు ఉంటారు. ఎవరు ముందు చేసుకుంటే వాళ్ళు. ఇట్స్ గుడ్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. అది ఓకే. అలాంటప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు చేయడానికి ట్రై చేస్తారు. అవును సార్, అవును సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్. సార్ ఇంకొకటి ఇక్కడ గోవా ప్యాకేజ్ వచ్చేసి 5 PVగా అంటే ఓన్లీ ఇన్కమ్ కోసమే చేస్తారా, లేకపోతే మనకు రేపటికి బ్రాంజ్ కానీ ఎవ్రీవన్ ఈ 5 PVs ఉంటుందా? అన్ని సేమ్ సార్, అన్ని సేమ్. ఓన్లీ మనకు వచ్చే టీమ్ బోనస్ మాత్రం తగ్గుతుంది, మిగతా అన్ని యాస్టీస్. 25% డైరెక్ట్ రిఫరల్, సీలింగ్ 75,000 సార్. అన్ని సేమ్ సార్.
మనకు వచ్చే కమిషన్ మాత్రమే తగ్గింది, లీడర్కి వచ్చే కమిషన్ మాత్రమే తగ్గింది. 500 వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది, 500 వస్తుంది. ఓకే 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 థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. కుమార్ గారు. కుమార్ 807428 సార్. హలో ఎస్ సార్. సార్, అది అప్గ్రేడ్ చేసినప్పుడు మనం ఓల్డ్ ప్యాకేజ్ అమౌంట్ లెస్ చేసి వేయాలా, లేదంటే ఎలాగండి అది? మొత్తం కొత్తగా వేయాల్సిందే సార్ దీనిలో. అంటే మనం 799 కానీ 1499 కానీ ప్యాకేజ్ ఆల్రెడీ ఉండదు కదా, అది అంటే ఎగ్జిస్టింగ్ అన్నప్పుడు ఆ అమౌంట్ లెస్ చేయాలా, లేదంటే అమౌంట్ తిరిగి లేదు వస్తుందా సార్, తర్వాత? లెస్ చేయడానికి లేదు సార్, అది మొత్తం అమౌంట్ వేయాల్సిందే. మొత్తం 15,999 వేయాల్సిందే మీకు. మొత్తం 12,600 వేస్తాము. తర్వాత పాత ప్యాకేజ్ అమౌంట్ ఏమైనా తిరిగి వస్తుందండి, ఏం రాదా? ఏం రాదు సార్, బిఎంఐటీ ఉంది, దాని నుంచి మీరు ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. బిఎంఐటీలో ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు అంతే. ఎస్ సార్. మామూలుగా ఈవీ బైక్స్ కి అయితే అవసరం లేదు, ఓన్లీ టూర్ ప్యాకేజ్ కానీ కావాలనుకుంటేనే అప్గ్రేడ్ చేసుకోవాలి దాన్ని. ఎస్ సార్. ఒకసారి మీ సీనియర్ అప్లయన్స్ తోని ఏమండి సార్ మీ చెప్పండి. సీనియర్ అప్లయన్స్ తోనే ఒకసారి కూర్చోండి, మీరు ఇంకా క్లారిటీగా మీరు పేపర్ మీద రాస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది సార్. ఓకే సార్ థ్యాంక్ యూ. రైట్ సార్. ఎస్ సార్. వెంకటేశ్వర్లు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మా యొక్క 25 ఐడీస్ ఉన్నాయి సార్. అంటే మేము డైరెక్ట్ గా వారియర్ పర్చేజ్ చేస్తాం అనుకోండి, అంటే ఫ్యామిలీ ఐడి చేసుకొని. అయితే ఇప్పుడు ఈ బైక్ చేయాలంటే ఏదైనా ఒక ఐడి కింద మళ్ళీ లైన్ చేయాలా? అంటే వేరేది అంటారా? మీరు కొత్త ఐడియానే వేసుకోవచ్చు, లేదంటే దానిని అప్గ్రేడ్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు నాది ఉంది కదా సార్, మన 12,600 ఉన్నాయి కదా. అవును. అవి ఒక 25 ఐడీస్ ఉన్నాయి మావి. అవును. పైనీర్లోనే ఉన్నాయి. ఓకే. అయితే ఇప్పుడు నా కింద ఒక 10 మంది వస్తున్నారు బైక్ ది, మళ్ళీ ఎట్లా చేయాలి సార్? గోకుల సార్, ఇది ఒక క్లారిటీ సార్. ఇది ఎస్ అండి. ఇప్పుడు మీరు 25 మందిని 12,000 జాయిన్ చేయించి ఉన్నారు. అవును. ఇప్పుడు కొత్తగా 10 మంది వస్తున్నారు. ఆ 10 మందిని లెఫ్ట్ లో ఒక 5, రైట్ లో ఒక 5 వేసుకోండి. 5 బైకులు మ్యాచ్ అవుతాయి. 5 బైక్ పీవీలు మ్యాచ్ అవుతాయి. ఆ తర్వాత ఏదో ఒక ఐడి వేసుకోవచ్చా? మీ ఇష్టం వచ్చిన చోట వేసుకోవచ్చు. మరి అది పైన 12,600 ఉంటుంది కదా, ఏం కదా? మరి ఏం కాదు. 799 ఉన్నా, 1499 ఉన్నా, 12,600 ఉన్నా, ఏ ప్యాకేజ్ ఉన్నా సరే మీరు లెఫ్ట్ లో 20 బైకులు, రైట్ లో 20 బైకులు చేసుకుంటే మీకు బైక్ ఫ్రీగా వస్తుంది. ప్లస్ బ్యాంకాక్ మీకు దాంతో పాటు బ్యాంకాక్ టూర్ విత్ ఫ్లైట్ టికెట్ కావాలి అనుకుంటే మీ ఐడి కూడా 15,999 యాక్టివేట్ చేయాలి. అయితే నేను కొత్త ఐడి వేసుకోవాలి. ఇప్పుడు టూర్ కావాలి అంటేనే, టూర్ వద్దని కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రీ టూర్ కావాలి అంటే 15,999తో మీరు యాక్టివేట్ చేసుకోవాలి. ఫ్రీ టూర్ వద్దు, నాకు బైక్ ఒకటి చాలు అనుకుంటే అవసరం లేదు. ఓకే. అయితే ఇప్పుడు కొత్తది 12,600 కింద నాది వేసుకొని అక్కడ బైనరీ చేసుకుంటే బెస్ట్ ఏమో. మీ ఎట్లయినా చేసుకోవచ్చు. అదే కదా సార్, అంతే కదా సార్. మీరు ఎట్లయినా చేసుకోవచ్చు. మీరు 12,600 చేసుకోవాల్సిన అవసరం లేదు. 799 ఉన్నా లెఫ్ట్ 20 బైకులు, రైట్ 20 బైకులు చేయండి, మీకు బైక్ ఉచితంగా వచ్చేస్తుంది. దాంతో పాటు మనకు బ్యాంకాక్ ఫ్రీ కావాలంటే మాత్రం అది వేసుకోవాల్సింది. ఫ్రీ కావాలి అంటే మీరు 799తో ఉన్నా, 1499తో ఉన్నా, 12,600తో ఉన్నా సరే మీరు మళ్ళీ 15,999 యాక్సెస్ చేసుకోవాలి. టూర్ కావాలి అంటే కొత్త ఐడి వేసుకోవాలి, అంతే కదా? ఐడి వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న ఐడినే టాప్అప్ చేసుకోవాలి. ఉన్న ఐడిని చేసుకోవచ్చు అట్లా? ఓకే ఓకే. ఐడిని అప్డేట్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. రైట్ సార్. నరసింహులు సార్. మోహన్ గౌడ్ గారు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్. ఎస్ సార్. నరసింహులు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్, ఈ దుబాయ్ ట్రిప్ గురించి సార్, నాది పాస్పోర్ట్ కొద్దిగా ఇష్యూ వచ్చింది సార్, ఇంకా నాకు రిసీవ్ కాలేదు. నేను దుబాయ్ అచీవ్ అయ్యాను సార్. నా ప్లేస్ లో ఒకవేళ పాస్పోర్ట్ అప్పటి వరకు రిసీవ్ కాకపోతే 20 వరకు మీరు సెండ్ చేయమన్నారు కదా సార్ పాస్పోర్ట్. ఎస్ సార్. ఒకవేళ రిసీవ్ కాకపోతే నా ప్లేస్ లో మా బ్రదర్ ని పంపించే అవకాశం ఉందా సార్? పంపించుకోవచ్చండి. ఓకే ఓకే. పంపించుకోవచ్చు. మీ దగ్గర 40,000 యూటిలిటీ ఉండాలి. ఐడిలో 40,000 యూటిలిటీ ఉంటే మీరు మీ కుటుంబంలో ఎవరైనా పంపించుకోవచ్చు.
ఓకే. గుడ్ మార్నింగ్ సార్. జీవిక సార్. ఎస్ సార్, ఎస్. మోహన్ గౌడ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికి. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గోగుల సార్ ఉన్నారా సార్? గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మోహన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు సార్, ఈ కైన్ లా ఒక చిన్న డౌట్ వచ్చింది, అందుకే అడగండి. అడుగుదామని సార్ అడగండి. లిఫ్ట్. అయితే ఇప్పుడు వన్ సైడ్ పవర్ ఉంటది కదా సార్ మనకు డిఎంసీలు, ఇంకొక సైడ్ ఇవాళ ఫ్రెష్ మనం వేస్తే అది మ్యాచింగ్ వస్తలేదు. మ్యాచింగ్ వస్తుందంటే మీకు పైన మీరు 4 డైరెక్ట్ యాక్టివేట్ చేసి ఉన్నారా? 4 డైరెక్ట్ యాక్టివేషన్ ఉన్నది, $1 అచీవ్మెంట్ అయిపోయింది నాది ఆల్రెడీ. ఒక 20 కంప్లీట్ చేసిన. ఇంకొక సైడ్ ఇప్పుడు మనం ఇవాళ ఒకటి ఎత్తాం కదా సార్ డిఎంసీ. అది అట్లా కాదు, మొత్తం 25 రిలీజ్ అయినాక సెకండ్ రిలీజ్ అవుతుంది. నేను దానికోసం అంటలేను సార్, మ్యాచింగ్ బోనస్ వస్తుంది కదా మనకు. మ్యాచింగ్ కూడా అక్కడ మ్యాచింగ్ ఏంటిది, 10 డిఎంసీల మ్యాచ్ అయితే $1 రిలీజ్ అవుతుంది మీకు. ఓకే, వస్తుంది. ఆ తర్వాత సెకండ్ లెవెల్లో 25 డిఎంసీలు అయిన తర్వాతనే నీకు $3 రిలీజ్, అప్పటిదాకా రిలీజ్ కాదు. అయితే నేననేది ఏంటి సార్, ఇప్పుడు మన బిఎంఐటీలో మనకు ఒక సైడ్ ఒక 1000 పవర్ ఉంది అనుకోండి, 1000 పివిలు ఉన్నాయి, మనకు మీద 500 ఉంది. ఇప్పుడు 500 దిక్కు మనం ఇవాళ ఒక ఐడి యాక్టివేషన్ చేస్తే మళ్ళీ మనకు మ్యాచింగ్ వస్తుంది కదా కమిషన్. సింగిల్ ఒక్కొక్క దానికి అక్కడ వస్తుంది, ఇక్కడ ఒక్కొక్క దానికి రాదు. అయితే ఇలా డిఎంసీ చేసినా గానీ ఆ రోజు చేసిందే వస్తుంది. రెండు సేమ్ చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్ ఒక డిఎంసీ, లెఫ్ట్ సైడ్ డిఎంసీ అయితేనే ఆ $50 మీదనే బోనస్ వస్తుంది. సార్ నేను తర్వాత మళ్ళీ ఫోన్ లో మాట్లాడతాను నేను మీతో. ఓకేనా? సరే సరే సార్. రైట్. ఎస్ సార్. వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ గోగుల సార్కి గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ గోగుల సార్. సిఎండి గారికి ప్రత్యేక వందనాలు. ఇంత మంచి కంపెనీ నేను అప్పుడు కొన్ని కంపెనీలో చేసినాను. ఇంత మంచి అప్డేటు వారియర్కు అప్పుడు మంచిగా ఉంది అనిపించింది. దానికంటే ఇంకా మంచి అప్డేట్ బైక్ నాకు చాలా చాలా నచ్చింది సార్. మంచిగా వర్క్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు లైసెన్స్ కూడా లేదంటారు కాబట్టి 18 years పిల్లల నుంచి, అంటే వాళ్ళు స్టూడెంట్ల కానించి ఈవెన్ పొలాల దగ్గర పోయేటోళ్ళు కూడా కొనుక్కోవచ్చు సార్. అంత మంచి అప్డేట్ మన కంపెనీ ఇచ్చింది. చాలా 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 మంచి వర్క్ చేసుకోవచ్చు సార్. అందరికీ చాలా సంతోషకరమైన శుభవార్త సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్. సో ఫైనల్ గా ఒక క్వశ్చన్ తీసుకుందాం. మహేష్ గారు. సార్ నేనే ఒక చిన్న క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. సార్ ఏంటంటే ఒక ఐడి మీద ఎన్ని బైక్స్ అయినా ఫ్రీగా తీసుకోవచ్చా యాజ్ ఏ అప్లైనర్ గా మ్యాచింగ్ ద్వారా? ఒక్క బైక్ నాకు తెలిసినంత వరకు 1 బైక్ ఒకటే సార్, ఒక 25 క్లోజ్. మళ్ళా 20 అయితే మళ్ళీ అట్లా ఉండదు సార్. ఒక ఐడికి ఒక్కసారి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఈస్, మన కాయిన్ ద్వారా వచ్చేస్తే మనకు ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ ప్యాక్ యాక్టివేషన్ చేసుకున్నారు సార్ ఒక పర్సన్ అనుకోండి, అతనికి ఏమైనా వ్యాలిడిటీ ఉంటుందా? అంటే 1 year లోపు మీరు వెళ్ళాలి, లేదా ఏమన్నా ఎక్స్పైరీ డేట్ లాంటిది ఏదైనా ప్యాకేజ్ ఉందా? అది ఏమన్నా అన్లిమిటెడ్ గా ఉంది? బోర్డ్ మెట్రిక్ కండిషన్ 1 year వ్యాలిడిటీ. ఒకవేళ 1 year లో తను వెళ్ళలేకపోతే, ఇక్కడ బోర్డ్ మెట్రిక్ వెళ్ళలేకపోతే ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవడానికి మనం అవకాశం ఇస్తున్నాం కదా, దాంట్లో ఏమైనా ఉందా సార్? అది ఆల్టర్నేట్ ఏమైనా చేద్దాం, అడుగుదాం. ఓకేనా? రైట్ రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ఆల్.